ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మణ్యజ్ఞాననాశాయ వృత్తివ్యాప్తిరపేక్షిత స్వయం స్ఫురణరూపత్వాత్ నాభాస ఉపయుజ్యతే. చక్షుర్దీపావపేక్ష్యేతే ఘటాదేర్దర్శనే యథా న దీపదర్శనే కింతు చక్షురేకమపేక్ష్యతే. జ్ఞాన సముపార్జనకి వృత్తి అపేక్ష తప్పనిసరి. జ్ఞానం అనేది ఏ విధంగా కలిగినా, అది ఎలాంటి జ్ఞానమైనా వృత్తి ద్వారా కలగవలసిందే, అది ఇంకే లేదు. కాబట్టి అంటే బుద్ధిలో జ్ఞానము నిలవడం అనేటువంటిది వృత్తి మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి విషయ జ్ఞానాయ వృత్తి అపేక్ష అస్తి. కాబట్టి వృత్తి లేకుండా కలిగేందుకు అవకాశం లేదు. సపోజ్ ఘట జ్ఞానాయ ఘటాకార వృత్తి అపేక్షతే. కాబట్టి ఏ వస్తువు ఉంటే, కాబట్టి ఘటం మీదకి వెళ్ళింది కనుక ఘటాకార వృత్తి, తదాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి. బ్రహ్మజ్ఞానమైనా సరే మరొక విధంగా కలగడానికి అవకాశం లేదు, వృత్తి వ్యాప్తి ద్వారా కలగవలసిందే తప్ప. బాగా అర్థం చేసుకోండి. అది వృత్తి కాకుండా, వృత్తి వ్యాప్తి లేకుండా ఏ జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. ఘటం మీద అది వ్యాప్తి చెందింది కనుక వృత్తి ఘటాకార వృత్తి. ఏ ఏ వస్తువు మీదకు పోతూ ఉంటే తదాకార వృత్తి. అట్లాగే బ్రహ్మ విషయమునందు వ్యాప్తి చెందినప్పుడు బ్రహ్మాకార వృత్తి. అయితే వృత్తి పరిమితమైంది కదా, బ్రహ్మం అంతా ఎట్లా అవుతుంది అనేది క్వశ్చన్. అది మనం వృత్తి వ్యాప్తిలో చూచాం. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనే లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అనంతానికి సంబంధించినటువంటి అవగాహన, జ్ఞానం ఏదైతే ఉందో అది వృత్తి వ్యాప్తిలో ఏర్పడింది, అంతే, ఇంకే లేదు. క్లియర్? కాబట్టి చక్షు దీపావపేక్ష్యతే ఘటాదేహ దర్శనే. కాబట్టి ఘటాదేహే కుండ మొదలైనటువంటి వాటి విషయంలో వాటిని దర్శించేటప్పుడు ప్రధానంగా రెండు అవసరమై ఉన్నాయి. ఒకటి చక్షు, రెండు దీప అపేక్షతే. కాబట్టి కుండ, ఇది అయం ఘట, ఇది కుండ అని తెలియాలంటే కుండకు సంబంధించిన జ్ఞానం మనకు కలగాల్సినప్పుడు వృత్తి వ్యాప్తి జరగాలి కనుక, ఇలా వృత్తి వ్యాప్తి జరగాలి అని అనుకున్నట్లయితే మనకు ఆ వస్తువును చూస్తున్నాం కదా, సో కన్ను ఒకటి ఉండాలి కదా. వస్తువు ఏదైతే ఉందో అది చీకట్లో ఉండినా మన కన్ను ఉండి కూడా ఉపయోగం లేదు కనుక చక్షు దీప అపేక్షతే ఘటాదేహ దర్శనే. కాబట్టి కుండ మొదలైనటువంటి వస్తువుల్ని చూచినప్పుడు వాటికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగడానికి వస్తువు ఉండాలి, అది వెలుగు ఉండాలి. నా దీపదర్శనే కింతు, అది అక్కడ కింతు దీపదర్శనే యథా న, ఆ విధంగా కాదు. ఏది? దీపదర్శనే.
కేవలం ఇప్పుడు దీపాన్ని కుండను చూడడంలో మనకు వెలుగు కావాలి, అట్లాగే మన కన్ను కూడా ఉండాలి. కన్ను ఉండాలి, కానీ అది కనుక చీకట్లో ఉంటే నేను చూడలేను. కానీ అది వెలుగులో ఉంది, కానీ నా దగ్గర కన్ను లేదు, నేను చూడలేను. కాబట్టి కుండ ఉండాలి, అది వెలుగులో ఉండాలి. కాబట్టి వెలుగులో ఉండేటువంటి కుండ, ఆ వెలుగులో ఉన్నటువంటి కుండను చూడడానికి నా దగ్గర నేత్రము, ఈ రెండు ఉన్నప్పుడు ఘట జ్ఞానం, ఘట వ్యాప్తి జరుగుతూ ఉంది కనుక, వృత్తి వ్యాప్తి జరుగుతూ ఉంది కనుక, వృత్తి వ్యాప్తి వల్ల ఘట జ్ఞానం నాకు ఏర్పడుతూ ఉంది. కాబట్టి కుండ ఉన్నట్టుగానే దీపం కూడా ఈ పక్క ఉంది. అటు చూసినప్పుడు దీపం ఉందనుకోండి, దీపాన్ని చూచాను. కాబట్టి కుండ ఎట్లాగైతే అయం ఘటహ అని తెలుస్తూ ఉందో, అయం దీపహ అని కూడా తెలుస్తూ ఉంది నాకు. కానీ ఇక్కడ ఆ రెండు అవసరమై ఉన్నాయా? యథా నా ఆ విధంగా కాదు. దీంట్లో దీపదర్శనే, దీపదర్శన విషయే, దీపదర్శన విషయే ఆ విధంగా రెండు అవసరం నాకు లేదు. కింటు చక్షురేకం అపేక్షతే, చక్షువు ఒక్కటే, కన్ను ఒక్కటే అవసరమై ఉంది, కానీ వెలుగు అవసరం లేదు. ఎందుకని వెలుగు అవసరం లేదు? దీపమే వెలుగుతూ ఉంది కనుక, అది ఇంకేం లేదు. స్వయం స్ఫురణత్వాత్, స్వయం ప్రకాశత్వాత్, తనకు తానే ప్రకాశిస్తూ ఉంది కనుక సరిపోతుంది. ఇక్కడ తెలియక చాలామంది ఒక పూర్వపక్షం వస్తూ ఉంటుంది. స్వామీజీ కుండ ఉంది, సరే వెలుగు ఉంది, ఇక్కడ వెలుగు చిదాభాసుడు కదా తెలుసుకుంటూ ఉండేది. కాబట్టి మనలో చిదాభాసుడు ఉన్నాడు, వస్తువుని తెలుసుకుంటున్నాడు అనుకోండి. కాబట్టి వస్తువే లేకుండా చిదాభాసుడే కదా తెలుసుకునేది, వస్తువే లేకుండా తెలుసుకుంటే పోలేదండి. అప్పుడు కూడా రెండు అవసరం ఉండవు కదండి. అది చాలా నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్. ఊరికే ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, అందుకని చెప్తాను. ఎందుకనంటే చిదాభాసుడే గనక ఘటం లేకపోయినా ఘటాన్ని తెలుసుకునేటట్లయితే, లేదు ఘటం ఉంది వాడిలో వెలుగు ఉంది కనుక తెలుసుకున్నాడు అనుకునేటట్లయితే, ఆ స్వేచ్ఛ వాడికి ఉందని అర్థం. చిదాభాసుడికి తెలుసుకునే స్వేచ్ఛ వాడికి ఉందని అర్థం. ఎప్పుడైతే స్వేచ్ఛ వాడికి ఉంటుందో కర్తం శక్యం, అది విషయం. ఇప్పుడు వాడు కుండని కుండగా తెలుసుకోవచ్చు, ఇంకొక రకంగా కూడా తెలుసుకోవచ్చు, తెలుసుకోకుండా కూడా ఉండొచ్చు. ప్రమాణం ఎట్లుంటుందంటే, ఎప్పుడైతే వెలుగుందో, వస్తువు ఉందో, వృత్తి వ్యాప్తి జరిగిందో, జ్ఞానం కలగకుండా పోయే అవకాశమే లేదు. అది ప్రమాణం అంటే, ప్రమాకరణం డెఫినెట్గా కలిగిపోతుంది. కాబట్టి చిదాభాసుడు ప్రవర్తకం కాదు, ప్రకాశమే. వాడు ప్రకాశించేవాడే కానీ ప్రవర్తించేటువంటి వాడు కాదు. అదన్నమాట. దీపం ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉంది, ఆ దీప సన్నిధిలో మనం ఏం చేసుకున్నప్పటికీ కూడాను ఆ మంచి చెడులు దీపానికి ఎట్లాగైతే అంటవో అంతే చిదాభాసుడు కూడాను. కాబట్టి ప్రకాశత్వమే కానీ ప్రవర్తత్వం లేదు. ఇది మనకు బాగా క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు దీని ద్వారా మనం ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఈ దశలో మనకేమర్థమైందంటే, వృత్తి వ్యాప్తి ద్వారానే జ్ఞానం కలుగుతుంది. చిదాభాసుడు ఉండాడు, వృత్తి ఉంది, వృత్తి ప్రపంచం వైపుకు వెళ్ళి ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంది. తన వల్ల వృత్తి వల్ల తదాకార జ్ఞానం మనకు కలుగుతూ ఉంది. వృత్తి వ్యాప్తి చెందుతుందే కానీ తెలుసుకోలేదు. ఎందుకని? అది ప్రకాశత్వం లేదు. కాబట్టి వృత్తి వస్తువుని తదాకారాన్ని పొందుతుంది, అది వృత్తి వ్యాప్తి. ఆకారాన్ని పొందిన తర్వాత తత్సంబంధమైనటువంటి జ్ఞానం కలగాలంటే చిదాభాసుని యొక్క వెలుగులో జ్ఞానం కలుగుతుంది. కుండ ఉన్నా కూడా వెలుగులోనే మనకు కుండ తెలిసి వచ్చినట్టుగా వృత్తి వ్యాప్తి ఏదైతే జరుగుతూ ఉందో బుద్ధిలో, అది చిదాభాస చైతన్యం వల్లనే మనకు తెలుస్తూ ఉంది. కనుక ఇప్పుడు చిదాభాస, ఇప్పుడు సపోజ్ ఏ వస్తువులు లేవు, చిదాభాసుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. ఇక్కడ విషయం ఏంటంటే, బ్రహ్మం విషయంలో బ్రహ్మణ్య అజ్ఞాన నాశాయ అన్నాడు కదా ఇంతకుముందు. బ్రహ్మణి అజ్ఞాన నాశాయ, ఆ బ్రహ్మకు సంబంధించి అంటే బ్రహ్మాత్మని, ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అజ్ఞానం పోవాలంటే మార్గం ఏమీ లేదు. అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కలగడమే. అంతకుముందు బ్రహ్మముకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు లేదు. ఆ తరువాత శాస్త్రం వచ్చిన తర్వాత, ప్రమాణం గురువు శాస్త్రాన్ని అందించిన తర్వాత, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిన తర్వాత వృత్తి వ్యాప్తి జరిగింది బ్రహ్మ విషయంలో. ఓహో సత్యం, సత్యం అనేది జ్ఞానం, సత్యము జ్ఞానమైంది అనంతం, అనంతమైంది కనుక రెండో వస్తువు ఉండేందుకు అవకాశం లేదు.
దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న, అటువంటి అనంతమైనటువంటి వస్తువే బ్రహ్మము. ఇది బ్రహ్మమునకు సంబంధించినటువంటి జ్ఞానం, వృత్తి వ్యాప్తి జరిగింది. ఇప్పుడు ఈ జ్ఞానం మనకు కలగడం అనేటువంటిది చిదాభాసుడి మీద ఆధారపడి ఉండాలి కదా. బ్రహ్మం సంబంధించిన, బాగా అర్థం చేసుకుని, బ్రహ్మం సంబంధించిన జ్ఞానం వృత్తి వ్యాప్తిలో జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు ఏముంది మన దగ్గర అంటే వృత్తి ఉంది, చిదాభాసుడు కూడా ఉండాలి. అవునా? కుండ అనేటువంటి వృత్తి ఉంది, దాన్ని ప్రకాశింపజేసే చిదాభాసుడు ఉండాడు. కానీ ఇక్కడ దీపం విషయంకి వచ్చేటప్పుడు వస్తువు లేదు. దీపాన్ని చూసినప్పుడు వృత్తి వ్యాప్తి లేదు. వృత్తి వ్యాప్తి ఉంది, దీపాన్ని చూస్తే ఏమి లేదు, ఫల వ్యాప్తి లేదు. కాబట్టి బ్రహ్మముకు సంబంధించి సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ అనే విషయాన్ని బోధించడంలో వృత్తి వ్యాప్తి ఏర్పడిన తరువాత ఫల వ్యాప్తి జరుగుతూ ఉందా అన్నప్పుడు ఫల వ్యాప్తి జరగదు అని మనం తెలుసుకున్నాం కదా. చిదాభాసుడు ఉండాడా లేడా? వస్తువు ఉంటే వస్తువుని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, వస్తువు లేదు. ఇప్పుడు దీపం ఒకటి ఉంది నాయన, దీపం యొక్క వెలుగులో ఏవే వస్తువులు ఉన్నాయో అవన్నీ మనకు కనపడుతూ ఉన్నాయి. సపోజ్ వస్తువులు ఏమీ లేవనుకో, దీపం దేన్ని ప్రకాశింపజేయలేదు, అలా ఉంటుంది అంతే. వృత్తి ఉంది, చైతన్యం ఉంది, వృత్తిని ప్రకాశింపజేస్తూ ఉంది. వృత్తి లేదు, చైతన్యం ఉంది, వృత్తి జ్ఞానం లేకుండా ఉంది అంతే. అదే వృత్తి రహిత చైతన్యం, ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్. క్లియర్? కాబట్టి వృత్తి వ్యాప్తి బ్రహ్మ విషయంలో జరిగిన తరువాత చిదాభాసుడు ఉండాడా లేడా? ఉన్నాడు కదా. ఇంకేం బ్రహ్మజ్ఞానమా? చిదాభాసుడు అంటే ఎవరు? అయిపోయి కదా సార్, వీడు ఉన్నాడు జీవుడు, బ్రహ్మం ఉండలే, ఇంకేది బ్రహ్మజ్ఞానం? వీడు వేరుగా ఆయన వేరుగా ఉండలే, ఏమయ్యాడు వాడని చూడండి. అంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎక్కడికి పోయాడు వాడు? ఎక్కడికి పోలేదు సార్. ఒకటి అయితే అక్కడ ఉండాడు. ఏం చేస్తున్నాడు? ఏం చేయకుండా ఉన్నాడు. ఏదైనా చేశాడనుకున్న ఫలవ్యాప్తి వస్తుంది కదా. బ్యూటిఫుల్. ఇప్పుడు చిదాభాసుడు ఏంటని తెలియాలి. ఇక్కడ చిదాభాసుడు ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఈ చిదాభాసుడు అనేటువంటి జీవుడే బ్రహ్మము అనేది తెలిసిపోతుంది, అనుభూతిగా మిగులుతుంది. తెలిసిపోవడం కాదు, తెలిసిపోయిందంటే తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలియడం అనేది ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకో. స్థితోప్యసౌ చిదాభాసః బ్రహ్మణ్యేకీభవేత్ పరం నతు బ్రహ్మణ్యతిశయం ఫలం కుర్యాద్ఘటాదివత్. అసౌ చిదాభాసః స్థితః అపి. ఫస్ట్ లైన్, స్థితోప్యసౌ చిదాభాసః. అసౌ చిదాభాసః, ఈ చిదాభాసుడు, ఈ జీవుడు, స్థితః అపి, ఉన్నవాడే అయినప్పటికి కూడాను, అపి కూడా, ఉన్నవాడే అయినప్పటికీ కూడా, బ్రహ్మణి ఏకీభవేత్ పరం. పరం ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మమునందు ఏకీభవేత్, ఏకమైపోతున్నాడు, విలీనమైపోతున్నాడు, వీడికి ప్రత్యేక అస్తిత్వం లేనివాడు అవుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మణి ఏకీభవేత్. నతు బ్రహ్మణ్య అతిశయం ఫలం కుర్యాత్. ఘటాధివత్, అక్కడి నుంచి కనెక్షన్. ఘటాధివత్, కుండ మొదలైనటువంటి వస్తువుల విషయం లాగా బ్రహ్మణి, ఈ బ్రహ్మమునందు అతిశయం ఫలం. నాయన, అతిశయం ఫలం అంటే విశేష ఫలం. విశేష ఫలం అంటే
ఫలవ్యాప్తి. ఇంకేం విశేష ఫలం అంటే ఫలవ్యాప్తి. అది అతిశయం ఫలం ఫలవ్యాప్తి నా తూ నా లేదు. కుండ మొదలైనటువంటి వాటిలో వృత్తివ్యాప్తి జరిగిన తర్వాత ఫలవ్యాప్తి కూడా ఏ విధంగా అయితే ఉందో ఘటాధివత్ కుండ మొదలైనటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు ఎట్లాగైతే వృత్తివ్యాప్తి ఫలవ్యాప్తి జరిగిందో అట్లాగే బ్రహ్మణి ఈ బ్రహ్మము ఆత్మయే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం ఏదైతే మనకు వృత్తివ్యాప్తి ద్వారా కలిగిందో దాని విషయంలో అతిశయం ఫలం ఫలవ్యాప్తి అనేటువంటిది నా లేదు. అది విషయం. కాబట్టి చిదాభాసుడు ఎక్కడికి పోయినాడండి అని అంటే ఎక్కడికి పోలేదండి, ఉన్నాడు అన్నాం. ఎట్లా ఉన్నాడు అనేది కూడా కావాలి. మళ్ళీ ఉన్నాడు, ఎలా ఉన్నాడు? వృత్తి లేకుండా ఉన్నాడు. ఓకే, దట్ ఈస్ దట్. అంటే అది అతని పని లేకుండా ఎలా ఉన్నాడు? పని లేదు. పని లేనివాడు ఏ విధంగా ఉన్నాడు? వాడికి ఏమైనా పిల్లి దొరికిందే? అది కదా ఎలా ఉన్నాడని. అది బ్రహ్మముగానే ఉన్నాడు. అది ఇంపార్టెంట్. ఎలా ఉన్నాడు? బాగా వినండి, మీరు తలలు తిప్పిన తేలిక కాదు. బ్రహ్మముగానే ఉన్నాడు లేకుండా పోలే. వెరీ ఇంపార్టెంట్. స్థితోపి స్థిత అపి. స్థిత ఉన్నాడు, అపి కూడా ఉన్నప్పటికి కూడా. ఎవరు? అసౌచిదాభాస. ఈ జీవుడు అసౌచిదాభాస స్థిత అపి ఉన్నప్పటికీ కూడా ఉన్నాడని అర్థం. ఎక్కడున్నాడు వీడు? తమస్తోండి బుద్ధి వృత్తవు కదా, బుద్ధిలోనే కదా ఉన్నాడు చిదాభాసుడు. బుద్ధిలో ఉన్నాడు కదా. వృత్తి వ్యాప్తి జరిగిపోయింది గురువు బోధించినప్పుడు. బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి బోధ నీకు అందింది కనుక ఆ బోధ వృత్తి వ్యాప్తి జరిగిపోయింది. అనంతం బ్రహ్మ. వీడు ఉన్నాడు, వృత్తి వ్యాప్తి జరిగిపోయింది. సరేనా? బాగా వినండి. ఇప్పుడు వీడికి ఏం జరిగింది? వృత్తి వ్యాప్తి జరిగింది. ఇంకేం జరగాలి? కుండ ఘటాకార వృత్తి వ్యాప్తి జరిగిన తర్వాత చిదాభాసుడు ప్రకాశిస్తూ ఉన్నాడు గనక వీడి ప్రకాశంలో అది మనకు తెలియబడింది. అయం ఘట. ఇప్పుడు అదే అనంతం బ్రహ్మ వృత్తి వ్యాప్తి జరిగిపోయింది గురువు బోధించినప్పుడు. అనంతం అంటే ఏమిటో అనంతం తెలిసిపోయింది. రెండవది లేకుండా తెలిసిపోయింది. అది మనకు వృత్తి వ్యాప్తి జరిగింది. ఈ వృత్తి వ్యాప్తిని ప్రకాశింపజేయడానికి చిదాభాసుడు వేరుగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తి రెండు ఉన్నట్లు అవుతుంది. కాబట్టి వృత్తిని ప్రకాశింపజేయడానికి ఫలవ్యాప్తి జరగాలి అని అంటే వృత్తి చిదాభాసుడు ఉండాలి. ఇది తదాకారం అయింది. చిదాభాసుడు ప్రత్యేకంగా లేడు ప్రకాశింపజేయడానికి. ఎందుకని లేడు అని అంటే బ్రహ్మణి ఏకీభవేత్. ఆ చిదాభాసుడే ఎవడైతే జీవుడో బ్రహ్మమును తెలుసుకోవాలనుకున్నాడో వాడికే బ్రహ్మమునకు సంబంధించిన వృత్తి వ్యాప్తి వాడికి జరిగిపోయింది. ఫలవ్యాప్తి వాడే గానక తనను తాను తెలుసుకునే అవకాశం లేదు గనక స్థిత ఉన్నాడు. అంతే. అస్థి రూపేణ స్థిత తదేవ బ్రహ్మ. త్వం విద్ధి, నువ్వు తెలుసుకో. కేనోపనిషత్. తదేవ బ్రహ్మ, అదే బ్రహ్మం. జనరల్గా చేసే తప్పు ఏంటంటే జీవుడు ఒకడు ఉన్నాడు, వీడు బ్రహ్మంలో పోయి కలియాలి. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. ఎవడైతే జీవుడుగా ఉన్నాడో వాడు ఎవడో కాదు. ఎవరు చెప్పండి? కాదు, బుద్ధవు ఆవేశత కదా, భానం. బుద్ధవు భానం. కాబట్టి చైతన్యం ఏదైతే ఉందో అది బుద్ధిలో ప్రతిఫలించినప్పుడు చిత్ ఆభాస చిదాభాస ప్రతిబింబం. బుద్ధి యందు ప్రతిఫలించినటువంటి ప్రతిబింబమే జీవుడు. ప్రతిబింబం ఏదో కాదు, బింబమే. కాబట్టి వీడే చిదాభాస జీవుడైనప్పుడు జీవుడు ఎవడో కాదు, బ్రహ్మమే.
కాబట్టి బ్రహ్మమునకు సంబంధించిన వృత్తి వ్యాప్తి ఎప్పుడైతే జరిగిందో తానే బ్రహ్మమై ఉన్నాడు కనుక దానిని ప్రకాశింపజేయడానికి మరొక చైతన్యం అవసరం లేదు గనక, చైతన్యాలు రెండు లేవు గనక తానే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎలా ప్రకాశిస్తున్నాడు? బ్రహ్మగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అది బ్రహ్మణి ఏకీభవేత్ పరం, ఏకీభవేత్ పరం. కాబట్టి అతిశయ ఫలం నా, అతిశయ ఫలం కుర్యాత్ నా ఘటాధిపత్. కాబట్టి కుండ మొదలైనటువంటి విషయాల్లో ప్రత్యేకంగా తెలుసుకున్నట్లుగా దీంట్లో అవసరం లేదు, తానే ప్రకాశైక స్వరూపమై ఉన్నాడు. చూడండి తమాషా, ఇక్కడ విషయ సంబంధం లేదు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ లేదు. అయం ఘట అన్నప్పుడు యు ఆర్ రిలేటెడ్ టు ద పార్ట్, అయం పట అన్నప్పుడు యు ఆర్ రిలేటెడ్ టు ది క్లాత్, అంతేనా? దానికి నీకు సంబంధం. బ్రహ్మము అన్నప్పుడు అయం బ్రహ్మ అంటావా? అయం ఘట, అయం పట, అయం పుష్పం, అయం బ్రహ్మ, దిస్ బ్రహ్మన్ అంటావా? ఏమంటావా? ఎందుకో తెలుసా? అయం దిస్ అని కానీ అన్నావా ఇది అని, నువ్వు దానికి సంబంధించిన వాడు అవుతావు. ఘటం విషయంలో ఘటానికి సంబంధించి ఉన్నావు. ఆ ఘటమే కాకుండా ఘటం లాంటి అనేక వస్తువులకు సంబంధించి ఉన్నావు. ఇక్కడ నువ్వు దేనికి సంబంధించి లేవు, అక్కడ రెండో వస్తువే లేదు. అదే అనంతం. అనంత వృత్తి వ్యాప్తి జరిగినప్పుడు, అనంత శబ్దంలో వృత్తి వ్యాప్తి జరిగినప్పుడు ప్రత్యేకంగా రెండవ వస్తువు లేదు సార్. నువ్వు సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి నువ్వు విషయి, అది విషయము, విషయి విషయ సంబంధ నాస్తి. ఎక్కడుండి నువ్వే ఉండేది. కాబట్టి వృత్తి ఉంది, చిదాభాసుడు ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు వృత్తి ఆకారం వచ్చేసిన తర్వాత చిదాభాసుడే ఉండాడు. బింబమే ఉంది, ప్రతిబింబం బింబంలో కలిసిపోయింది. ప్రతిబింబం అది బ్రహ్మణి ఏకీభవేత్. ప్రతిబింబం బింబం అయిపోయింది, ఇంకేమీ లేదు. బింబం అయిందంటే అంతకుముందు వేరుగా ఉండొచ్చి కలవడం కాదు, అంతకుముందు కూడా వేరే అయింది లేదు, ప్రతిబింబమే. ఆ భాష ఎగిరిపోయింది. ఎందుకు పోయింది? అజ్ఞానం పోయింది కనుక. అజ్ఞానం ఎందుకు పోయింది? జ్ఞానం వచ్చింది కనుక. జ్ఞానం ఎట్లా వచ్చింది? వృత్తి అపేక్ష అస్తి. బ్రహ్మవృత్తి, బ్రహ్మాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి ఏర్పడింది. దాన్ని ప్రకాశింపజేయడానికి ఫల వ్యాప్తికి అవకాశం లేదు కనుక ఎవడైతే చిదాభాసుడు ఉన్నాడో వాడే బ్రహ్మమైపోయి ఉండడం వల్ల ప్రత్యేకంగా తనను తాను ప్రకాశింపజేసుకునే అవకాశం లేదు. కాబట్టి తానే అదిగా శోభిస్తూ ఉన్నాడు. ఒక ల్యాంపును వెలిగించి, ఒక అంటాను ఎగ్జాంపుల్, ఒక క్యాండిల్ వెలిగించి క్రొవ్వొత్తిని, బాగా వెలుగుతుండే క్రొవ్వొత్తిని ప్రచండంగా సూర్యుడు ప్రకాశిస్తున్నటువంటి మధ్యాహ్న సమయంలో ఆ కొవ్వొత్తిని తీసుకొచ్చి ఎండలో పెట్టామనుకోండి, అది దేన్ని ప్రకాశించేది? ఇప్పుడు ప్రకాశింపజేసేది. సూర్యుడు బ్రహ్మాండంగా వెలుగుతూ ఉన్నాడు, ఆ వెలుగులో ఈ వెలుగు కలిసిపోయి. అది యథా నద్యః స్యందమానే సముద్రే అస్తం గచ్చంతి విహాయ నామరూపే. ముండకోపనిషత్. నదులన్నీ ప్రవహిస్తూ పోతూ ఉన్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి. నదుల్లో ఉండేది నీరే, సముద్రంలో ఉండేది కూడా నీరే, సేమ్ H2O. ఇక్కడి నుంచి వెళ్ళి యదా ఏ విధంగా అయితే నద్య స్యందమానా సముద్రం గచ్చంతి అస్తం తదా, అట్లాగే ఎట్లాగూ నామరూపం విహాయ. అంతకుముందు ఇది గోదావరి, అది కృష్ణ, అది తుంగభద్ర, అది గంగ. నామము రూపము ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత నామరూపాలు లేవు. నామరూపాల్ని వదిలిపెట్టి అస్థిభాతి ప్రియము ఏకీభవేత్. ఏకీభవేత్. జీవుడు తానే బ్రహ్మగా అయిపోతున్నాడు. కాబట్టి స్వయం ప్రకాశ రూపత్వాత్, స్ఫురణ రూపత్వాత్, తానే ప్రకాశం అయిపోయి ఉండడం వల్ల వృత్తి వ్యాప్తి ద్వారానే జరిగిపోయింది. జరగాల్సిందంతా ఫలవ్యాప్తికి అవకాశం లేదు. ఫలవ్యాప్తి ఏమని జరగాలి?
ఈ వృత్తి వ్యాప్తి బ్రహ్మం ఇంకోటి అని తెలియాలి నీకు. అవసరం లేదు, తను అయ్యి ఉండాడు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఇంకో చిన్న తమాషా ట్విస్ట్. అంటే ఇప్పుడు సముద్రంలో వచ్చి నదులన్నీ కలిశాయి, లేదు వర్షపు బిందువులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి అనుకోండి, సముద్రంలో ఏమైనా మార్పు ఉందే? ఇప్పుడు వర్షం పడతా ఉంది, బిందువులు వచ్చి పడతా ఉన్నాయి, పడినంతవరకు అవి వేరుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అప్పుడు కూడా వేరు కాదు, H2 అని పడ్డాయి, రెండవటి అయిపోయినాయి. ఇప్పుడు సముద్రంలో ఏమైనా మార్పు వచ్చిందే? కాబట్టి చిదాభాసుడు ప్రతిబింబం స్వరూపాన్ని పోగొట్టుకొని తానే బింబం అయిపోయిన తర్వాత బింబంలో వచ్చే మార్పు ఏమీ లేదు. ఎందుకంటే ప్రతిబింబమే కనుక దీని ప్రభావం దాని మీద ఏమీ లేదు. ప్లీజ్, ఇది చాలా అర్థవంతంగా ఉండాలి, మనకు చక్కగా అనుభూతి కలుగుతుంది ప్రయత్నం చేస్తే అని అనిపిస్తూ ఉంది కదా స్వామిజీ. ఇది అసలు శాస్త్రం ప్రమాణం కదా, మనకు ప్రమాకరణం. శాస్త్రంలో ఇదంతా ఉందే, వింటుంటే భలే ఆశ్చర్యకరంగా ఉంది. తెలియని విషయాలని తెలుస్తూ ఉండే. అసలు ఇది ఒక వృత్తి వ్యాప్తి ఉందని, వ్యాప్తి అంటే ఇదని, వృత్తి అంటే ఇదని భలే భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏదో మెట్టుగా మనం మోక్షానికి ఎక్కిపోయినట్టుగా అనిపిస్తోంది. ఇదంతా శాస్త్రంలో ఉందే లేక విద్యారణ్య స్వామి పైత్యమా? ఆయన కల్పించిందే? అప్రమేయం అనాదించ ఇత్యత్ర శృత్యేదమీరితం మనసైవేదమాప్తవ్యం ఇతి ధీవ్యాప్యతా శ్రుత. సీనో అయ్యా, శాస్త్రం ఇదే చెప్తా ఉంది. అప్రమేయం, చూడండి తమాషా, బ్రహ్మం ఏంటి? అప్రమేయ పదం అఖిలాధారం, సదాశివబ్రహ్మేంద్ర స్వామిలో. అప్రమేయం, అనాదిం, ఆది లేదు. ఎందుకని? ఆది ఉంటే అంతం ఉంటుంది కనుక ఆది లేనిది, అప్రమేయమైనటువంటిది. ఇది అత్ర, ఇక్కడ ఈ విషయంలో శృత్యా, టెక్స్ట్ శృత్యేదమీరితం, శృత్యా ఇదం ఈరితం, అది సంధి. అప్రమేయం అనాదిం చ అంటే అప్రమేయమైనది, చ మరియు అనాది అయినటువంటిది. ఇది అత్ర, ఇది అప్రమేయమైనది అనాది అయినది అని. ఇది అత్ర, ఈ విషయంలో శృత్య ప్రమాణం, శృతి ప్రమాణం చేత ఇదం ఈరితం, ఈరితం చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఇదం. ఆ ఇదం ఏంటి? ఇప్పుడు మనం చూసిన సబ్జెక్టే ఇదం, అది కనెక్షన్ కదా. దిస్ అంటాం ప్రొనౌన్. ఇదం ఏంటి? ఆ ఇదం ఏంటి? ఫలవ్యాప్తి రాహిత్యం, అంతే. ఫలవ్యాప్తి రాహిత్యం ఇదం అంటే ఇక్కడ ఫలవ్యాప్తి రాహిత్యం, ఫలవ్యాప్తి రాహిత్యం. కాబట్టి అప్రమేయం అనాదించ ఇది అత్ర, ఈ విషయంలో శృత్య ఇదం ఫలవ్యాప్తి రాహిత్యం ఏరితం చెప్పబడింది. మనసై వేదమాప్తవ్యం, మనసా ఏవ ఇదం ఆప్తవ్యం, ఇది పొందబడుతుంది. ఇతి అని. ధీ వ్యాప్యత శృత, ధీ బుద్ధి, వ్యాప్యత అంటే బుద్ధి వ్యాప్యత, బుద్ధి వ్యాప్యత అంటే వృత్తి వ్యాప్యత, శృత అంటే శృతులు ఏం చెప్తున్నాయి నాయన అని అంటే, ఇది కేవలం మా కల్పన కాదు, బోధించే వాళ్ళ కల్పన కాదు, ప్రకరణ గ్రంథాలు రాసేవాళ్ళ కల్పన కాదు, శృతి మాతే చెబుతూ ఉంది. మనకి ఏదైతే ప్రమాణమో అటువంటి ప్రమాణమైనటువంటి శృతి ఉపనిషత్తులే మనకు తెలియజేస్తున్నాయి. ఏమని తెలియజేస్తున్నాయి అంటే, అయ్యా ఈ ఫలవ్యాప్తి లేదు, బ్రహ్మ విషయంలో వృత్తి వ్యాప్తి జరుగుతుందే కానీ ఫలవ్యాప్తి లేదు. ఎలాగంటే మనసైవ ఇదం ఆప్తవ్యం, తమాషా చూడు, ఇది మనసు ద్వారానే పొందాలి. ఇయే తమాషా విషయాలు.
మనసు ద్వారానే పొందాలి. ఇది శృతి. కొటేషన్ ఇట్ ఈస్. మనసై వేదమాప్తవ్యం. ఆ ఒక్క లైనే కొటేషన్. అంటే శృతి ఎక్కడ చెప్పింది అంటాడేమోనని, మనసైవ ఇదం ఆప్తవ్యం, మనశ్చేతనే దీన్ని పొందాలి అని శృతి చెప్పింది. మనసై వేదం ఆప్తవ్యం నేహ నానాస్తి కించన. జ్ఞాపకం ఉంది ఎక్కడదో, కఠోపనిషత్. నచికేతుడికి యమధర్మరాజు చెప్పింది, మనసా ఏవ ఇదం ఆప్తవ్యం, నాయన ఈ బ్రాహ్మీ స్థితి మనసు ద్వారానే పొందాలి. అటు తిరిగామనుకోండి, యన్ మనసా నమనుతే ఏ నాహుర్మనోమతం. టు బి వెరీ ఫ్రాంక్, ప్లెయిన్గా చెప్తున్నా మీకు, నేను పడ్డాను దీంతో యాతన చదువుకునేటప్పుడు ఈ ఉపనిషత్తుల్ని. అటు చూస్తేనేమో మనసై వేదం ఆప్తవ్యం నేహ నానాస్తి కించన నా ఇహ నానాస్తి కించన. బ్రహ్మము కన్నా వేరుగా రెండో వస్తువు లేనే లేదు, భేదమే లేదు. నానాస్తి కించన నా, కొద్ది కూడా లేదు భేదం కదా. అటువంటి అభేద వస్తువు మనసా ఏవ ఇదం ఆప్తవ్యం, అది మనసు ద్వారానే నువ్వు పొందాలి బ్రహ్మాన్ని అన్నప్పుడు మనకు ఎంత ధైర్యం వచ్చేస్తుంది. అవి మనసు ద్వారా ప్రయత్నం చేస్తాం, మనకు రెండో అవసరం, ఆ వస్తువు అవసరం లేదు కనుక. వెంటనే అటు కఠోపనిషత్తు పోతే యన్ మనసా నమనుతే, దేనినైతే మనసు ద్వారా తెలుసుకోలేవో, ఏ నాహుర్ మనోమతం, ఏదైతే దేని ద్వారానైతే మనసు నడపబడుతూ ఉందో, తదేవ బ్రహ్మత్వం విద్ధి, అది ఒక్కటే బ్రహ్మము. నేదం యదిదం ఉపాసతే నా ఇదం ఉపాసతే. నువ్వు ఇక్కడ ఏదైతే ఉపాసిస్తూ ఉన్నావో, నువ్వంటే అందరూ, నాట్ దట్ విచ్ పీపుల్ హియర్ వర్షిప్, ఇక్కడ ఏదైతే ఉపాసిస్తూ ఉన్నారో అది మాత్రం సత్యం కాదు అని అక్కడ చెప్పినప్పుడు ఎంత కాంట్రడిక్షన్ ఈ రెండు. ఇటువంటి చోట మ్యాక్స్ ముల్లర్ లాంటి మహాప్రతిభావంతుడు కూడాను వేదానికి వ్యాఖ్యానం రాసిన, ఏ పప్పులోనో ఉప్పులోనో కాలేసింది ఇక్కడే, ఒక్కో చోట నిప్పులో కూడా. అక్కడ చూస్తేనేమో మనసు ద్వారా తెలుసుకోలేవు బ్రహ్మం అంటాడు, ఎందుకంటే మనసు పరిమితం కనుక. బాగానే ఉంది లాజిక్. ఇక్కడ అంటాడు వృత్తి లేకుండా జ్ఞానమే కలగదు కదా నీకు. జ్ఞానం అనేది వృత్తితోనే కదా కలగాల, బ్రహ్మజ్ఞానం అయినా సరే. మరి వృత్తి ఎక్కడ ఉంటుంది? మోకాళ్ళలో ఉండదు కదా, మనసులో కదా ఉండేది. మనసులో లేకపోతే ఎట్లా పొందుతావు? దిస్ ఇస్ ద ఆర్గ్యుమెంట్. అందువల్ల మనసా ఏవ ఇదం ఆప్తవ్యం, ఇదం ఈ బ్రహ్మజ్ఞానం అంతా కూడా నీకు మనసు ద్వారానే కలగాలి అని కథలో చెప్తూ, కేనకు వచ్చేటప్పటికి మనసు ద్వారా పొందలేమంటుంటే ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి. ఆ రెండు చూడండి ఇక్కడ ఉన్నాయి. అప్రమేయమనాదించ ఇది అత్ర శృత్యా ఇదం ఏరితం మనసై వేదం ఆప్తవ్యం. అయ్యా మనసు ద్వారానే పొందాలి. మనసు ద్వారా ఏం పొందాలి? జ్ఞానం కలగాలి కదా. వృత్తి వ్యాప్తి మనసు ద్వారా పొందాలి, ఫల వ్యాప్తికి మనసు ఉపయోగపడదు అనేది అర్థం. ఇది తెలిసేటప్పటికీ ఎంతో టైం పట్టింది, సంవత్సరాలు నడిచిపోయినాయి, ఇయర్స్ నడిచిపోయినాయి. చూడండి ఎంత దురదృష్టమైన కర్ర. సంవత్సరాలు పోయినాయి. అప్పుడు దశలో దొరికింది, ఓహో వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి అనేది సుస్పష్టంగా అర్థమైన తర్వాత మనసు ద్వారా వృత్తి వ్యాప్తి జరుగుతూ ఉంది, ఫల వ్యాప్తి జరిగే అవకాశం లేదు. వృత్తి వ్యాప్తి జరిగిపోయిన తర్వాత స్వయం ఫలరూపత్వాత్, స్వయం స్ఫురణ రూపత్వాత్, ప్రకాశ రూపత్వాత్, అదే ప్రకాశైక స్వరూపం కనుక ఇది అక్కడ తీసుకెళ్ళి పెడుతుంది, నాలెడ్జ్ కలిగిపోతుంది. అంతే. వృత్తి వ్యాప్తి జరుగుతుంది, ఫల వ్యాప్తి లేకుండా తానే బ్రహ్మమని ఏకీభవేత్, ఒకటే అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది చూసారా? చూడ్డానికి మనకు బాహ్యానికి కాంట్రడిక్షన్గా ఉంటుంది. ఇది తీరేటప్పటికి వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాల్లో అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పోతుంది. అటువంటి అమూల్యమైన విషయాన్ని తీసుకొచ్చి ఇస్తూ ఉంటే దరిద్రపు విషయాలంతా ఆలోచిస్తా దాన్ని జారవేడ్చుకుంటారు. ఎన్ని దురదృష్టాలు జీవితాలు. మళ్ళీ దాన్ని అర్థం కావాలని ప్రయత్నం చేయాలనుకోండి, ఇంకా ఎంత శ్రమో ఏమో, ఆ బుద్ధికి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవడానికి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో, దిస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు క్లియర్గా ఉందే. కాబట్టి మనసై వేదమాప్తవ్యం నేహనానాస్తి కించన అనేది కఠోపనిషత్తులో ఉంది. కాబట్టి దీనికి శృతి ప్రమాణం ఉందా అని అంటే శృత్య ఉంది నాయన. అత్ర శృత్యా ఇదం ఈరితం, ఏమైంది? అప్రమేయం అనాదిం
మనసైవేదమాప్తవ్యం నిహనానాస్తికించిన మృత్యుస్స మృత్యోహో సా మృత్యుం గచ్చతి యయ్యహనానేవ పశ్యతి. కఠోపనిషత్తులో యమధర్మరాజు, నాయనా నచికేత, మృత్యోహో సా సా వాడు, మృత్యోహో మృత్యుం గచ్చతి, చావులో నుంచి చావుకు పోతాడు. ఎవడండి వాడు? యయ్యవ నానేవ పశ్యతి, యహ ఎవడైతే అనేకం చూస్తూ ఉండాడు, అది తమాషా. యహ ఇవ నానేవ పశ్యతి. ఎందుకని? నేహనానాస్తికించిన రెండవ వస్తువు లేదు కాబట్టి, ఆ రెండవ వస్తువు లేదు, నేహనానాస్తికించిన కొద్దిగా కూడా రెండవ వస్తువు లేనటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో దాన్ని మనసా ఏవా ఇదం ఆప్తవ్యం, మనసు ద్వారానే పొందాలి. అందుకే కదా నేను ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి అతీహి భగవో బ్రహ్మేతి అనలా. మరి ఇక దీనికి కైవల్యానికి వస్తే అధీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం అంటూ పోలా. అధీహి టీచ్ మే. గురువు దగ్గరకు పోయి నాకు బోధించు అంటే కదా చెప్తాడు, లేకపోతే ఎందుకు చెప్తాడా? శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అంతవరకు 50 శ్లోకాలు నడిస్తే నోరు విప్పాడా స్వామి? లే, అడిగిన వాడికే చెప్పాలా. అడగని వాడికి కనుక చెప్తే అది ఎంత బాధ అంటే, చెప్పేవాడికి ఇంకా అడిగినా కూడా చెప్పకూడదు అన్నంత బాధ. ఎందుకంటే వాడికి ఆ డెప్త్ ఉండదు, వాడికి దాని అవసరం తెలిసి రాదు, వాడికి ఏదో తమాషాగా ఉంటుంది. కాబట్టి అడిగితే కానీ చెప్పడానికి లేదు. వాడు అడిగాడంటే వెనక వైరాగ్యం ఉందని అర్థం, ఆత్మనాత్మ వివేక జ్ఞానం ఉందని అర్థం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణ నిర్వేదమాయాత్. చూసారా? నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం సహా గురుమేవా అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. కాబట్టి విసుగు చెందినటువంటి వాడు నా జీవితంలో కూడా నేను చూశాను. కొంతమందిని నేను అర్థం చేసుకోలేక వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించాలని ఎంతెంతో వాళ్ళు వెంటబడ్డాను. తర్వాత అనిపించింది ఎంత పొరపాటు చేశాను. హౌ మచ్ టైమ్ హ్యావ్ ఐ వేస్టెడ్ ఫర్ దీస్ పీపుల్. వాళ్ళకి కావాల్సింది ప్రపంచం, సంసారం. మనం ఎక్కడికో పోయినాము వాళ్ళని పట్టుకొని. అడిగిన వాడికి చెప్పాలా, అందుకునే వాడికి పెట్టాలా. అడగంది అమ్మైనా పెట్టదు, అప్పు అయినా పుట్టదు. కాబట్టి శాస్త్రం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది. అధీహి భగవో బ్రహ్మేతి, బ్రహ్మ ఇది. ఆ బ్రహ్మం ఏంటో నాకు బోధించని అడిగాడు కదా, అప్పుడు గురువు బోధించాలా లేదా? బోధిస్తేనే వృత్తి వ్యాప్తి జరుగుతుంది, వృత్తి వ్యాప్తి జరిగితేనే జ్ఞానం కలుగుతుంది. చూడండి కనెక్షన్ అదంతా. కనుక అప్రమేయమైనటువంటి అనాథైనటువంటి శృతి ఏం చెప్తుందంటే, ఈ అప్రమేయం అనాది అయినటువంటిది శృత్యా ఇదం ఈరితం ఫలవ్యాప్తి రాహిత్యం అంతే. కాబట్టి నీకు వృత్తి జ్ఞానం కలుగుతుంది. వృత్తి జ్ఞానం వలనే బ్రహ్మజ్ఞానం. కాబట్టి బ్రహ్మకు సంబంధించినటువంటి జ్ఞానం వృత్తి రూపేణ ఏర్పడుతుంది. బుద్ధిలో ఏర్పడిన తర్వాత దాన్ని ప్రకాశింపజేయడం అనేటువంటిది తానే ప్రకాశక స్వరూపం కనుక అనంతం. అనంతాన్ని ప్రకాశింపజేయడానికి ఇంకొక అనంతం లేదు కాబట్టి తానే అనంత స్వరూపుడుగా మిగిలిపోతూ ఉన్నాడు. అంతే, ఇంకేమీ లేదు. వృత్తి అపేక్ష అస్తి ఒక దశలో, చిదాభాస అస్తి. ఇక్కడ ప్రత్యేక జ్ఞానం లేదు కనుక తనకన్నా వేరుగా ఫలవ్యాప్తి లేదు, ఫలవ్యాప్తి రాహిత్యం. క్లియర్? ఇప్పుడు వస్తున్నాడు. ఎక్కడికి తెలుసా? ఇప్పుడు ఏం చెప్పబోతాడు తెలుసా? భూమి గుండ్రముగానున్నది. నెక్స్ట్ శ్లోక. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి వాక్యతః బ్రహ్మాత్మ వ్యక్తిముల్లిఖ్య యో బోధస్సోభిధీయతే. ఇది ఎక్కడ విన్నట్టుగా ఉంది కానీ ఆయన బోలో థ్యాంక్ గాడ్. కాబట్టి ఈ తృప్తి దీప ప్రకరణంలో ఆరంభ శ్లోకం, అవునా? ఇదిగో ఇక్కడికి ఇస్తున్నాడు చూసారా కనెక్షన్. ఆత్మానం చేత్ విజానీయాత్, ఆత్మానం విజానీయాత్ చేత్. ఏమని? అయమస్మీతి వాక్యతః.
అయం ఇది ఏదైతే ఉందో అది నేనే పరబ్రహ్మం తత్వమసి కదా అనే వాక్యం ద్వారా ఆత్మానం విజానీయాత్ చేత్ ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉండాడో ఏం జరుగుతుంది? తెలుసుకుంటాడు, జ్ఞానం కలుగుతుంది. ఏమని జ్ఞానం కలుగుతుంది? అయం అస్మి, ఓ అయం ఇది తమాషదుడు, అస్మి నేను, అయం అస్మి అదే నేను, తత్వం అసి. అయం అస్మి ఇది పురుష ఆత్మానం విజానీయాత్ చేత్, అయం అస్మి ఇది పురుష. అది వాక్యత ప్రారంభం. దీనివల్ల ఏం జరుగుతుందమ్మా? కిమిశ్చన్ కస్య కామాయ శరీరం అనుసంచరేత్. కాబట్టి ఏ కష్టపడాల్సిన అవసరం లేదు, కష్టానికి అవసరం లేదు, శోకానికి అవసరం లేదు, దుఃఖానికి అవసరం లేనే లేదు. ఎందుకని? అది ఏదైతే బ్రహ్మముగా ఉన్నదో అదే తాను. ఇంతవరకు అయంగా తెలిసిందే, ఇప్పుడు అస్మి అయింది. అదే నేను ఇంతకుముందు మీకు చెప్పింది. అయం బ్రహ్మ అని ఎవడన్నాడు? అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మాస్మి నాయ్. ఓకే, కాబట్టి ఇది అనేది బ్రహ్మం ఇదిగా ఎప్పుడు తెలియబడదు. బ్రహ్మం అంటూ నీకు తెలియబడింది అంటే, అందుకని ఫలవ్యాప్తి లేదంటున్నాను. బ్రహ్మం నీకు తెలియబడితే నేనుగా తెలియబడుతుందే కానీ ఇదిగా తెలియబడదు. ఇదిగా తెలియబడిందంటే నువ్వు దానికి సంబంధించి ఉండవు. అయం ఘట అంటే నువ్వు ఘటానికి సంబంధించిన వాడివి. అయం బ్రహ్మ అయితే నువ్వు బ్రహ్మమునకు సంబంధించిన వాడివి అవుతావు, విశిష్టాద్వైతివి. నీవే బ్రహ్మం. ఫలవ్యాప్తి లేదంతే. ఫలవ్యాప్తి అవసరం కూడా లేదు. తెలియంది తెలియడానికి ఫలవ్యాప్తి. ఇక్కడ స్వయం ఫలరూపత్వాత్, తానే ఫలరూపమై ఉండడం వల్ల, తానే బ్రహ్మమై ఉండడం వల్ల అవసరమే లేదు. కాబట్టి ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష. ప్రారంభ శ్లోకం. కిమిచ్చన్, ఏం కోరి, కశ్య కామాయ, దేనిని అనుభవించాలని, శరీరం అనుసంజ్వరేత్, ఈ దేహాన్ని మనం కష్టపెడుతూ ఉన్నాం ఈ ప్రపంచంలో. ఏం పొందాలని? నువ్వు అది పొందే ఉన్నావు కదా. ఏదైతే నువ్వు పొందాలనుకుంటూ ఉన్నావో అది నువ్వు పొందే ఉన్నావు, కాకపోతే నీకు అది తెలియకుండా ఉంది. అది నీకు తెలియాలి, అదే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగిపోయింది ఇక్కడ. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష అంటే ఇదేంటిది? ఎవడైతే ఆత్మానం విజానీయాత్ చేత్, ఇంపార్టెంట్ అది, అయమస్మీతి, అదే నేననేటువంటి జ్ఞానం ఎవరికైతే కలుగుతూ ఉందో అయమస్మీతి పురుష, వాడికి జరిగేది ఏంటంటే, దేనికోసం చేయాలి, ఏం పొందాలని చేయాలి, ఏది లేదు గనక, శోకం లేదు గనక శోక నివృత్తి. ఫలం ఏంటి? శోక నివృత్తి. ఆత్మప్రాప్తి, శోక నివృత్తి. ప్రాప్తి అంటే లేనిది పొందడం కాదు, ప్రాప్తస్య ప్రాప్తి ఆత్మ, శోక నివృత్తి. అందువల్ల ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు విజానీయాచ్చేత్, ఆత్మానం విజానీయాచ్చేత్ ఏమవుతున్నాడు? శోకాన్ని దాటేస్తున్నాడు, అదే ఫలం. దుఃఖాన్ని అధిగమించిపోతూ ఉన్నాడు. తరతి శోకం ఆత్మవిత్ ఇది శృతే చాందోగ్యం. కనుక ఆత్మానం చేద్ విజానీయాద్ అయమస్మీతి వాక్యత బ్రహ్మాత్మ వ్యక్తిం ఉల్లిఖ్య. థర్డ్ లైన్, బ్రహ్మాత్మ వ్యక్తిం. చెప్పండి ఏంటది దాని అర్థం? మళ్ళీ రాసుకుంటులే, చెప్పండి. బ్రహ్మాత్మ వ్యక్తిం అంటే ఏంటి? అంత స్వరూపం. ఎగ్జాక్ట్లీ, వ్యక్తిం అంటే స్వరూపం అని చెప్పాను కదా. కాబట్టి బ్రహ్మాత్మ వ్యక్తిం, బ్రహ్మాత్మ స్వరూపం అంటే, బ్రహ్మాత్మ స్వరూపం అంటే ఆత్మయే బ్రహ్మము అనేటువంటి స్వరూపం. ఉల్లిఖ్య, ఉల్లిఖ్య విషయీకృత్య, అది విషయీకరించిన తరువాత, విషయీకృత్య యో బోధ శోభిధీయతే, యహ బోధ సహ అభిధీయతే. అంటే ఈ ఆత్మయే బ్రహ్మ అనేటువంటిది విషయీకృత్య, ఇది వృత్తి వ్యాప్తేన, బుద్ధివృత్తి వ్యాప్తేన విషయీకృత్య, అక్కడ ఏ జ్ఞానమైతే ఉండదో, యహ బోధ, ఏదైతే జ్ఞానస్వరూపంగా ఉందో, సహ అభిధీయతే, ఆ అపరోక్ష జ్ఞానమే మనకు తెలియబడుతూ ఉందంటే, అంటే యో బోధ భవేత్
సహ యహ బోధః భవేత్ సహ తత్వాక్యేన అభిధీయతే ఇత్యర్థః. తత్వాక్యేన ఏ వాక్యం అది? ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష అయమస్మీతి ఇది వాక్యతః. తత్వాక్యేన ఈ వాక్యం ద్వారా అది లభ్యమైపోతుంది. యో బోధః భవేత్ సహ తత్వాక్యేన అభిధీయతే ఉచ్యతే. అంతే, ఇంకేమీ లేదు. అంటే మహావాక్యాత్ ఏవ బ్రహ్మజ్ఞానం లభ్యతే. క్లియరా? కేవలం మహావాక్యం. ఈ మహావాక్యాన్ని గురువు వివరించినప్పుడు సంస్కారి అయినటువంటి శిష్యుడు, శిక్షణ యోగ్యుడైనటువంటి శిష్యుడు బుద్ధి వ్యాప్తి అంటే వృత్తి వ్యాప్తిని పూర్ణంగా పొందుతాడు గనక ఆ దశలో తానే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం వాడికి కలిగిపోతూ ఉంది, తెలిసిపోతూ ఉంది. కాబట్టి బ్రహ్మాత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కాదు, ఆత్మజ్ఞానం కాదు, బ్రహ్మాత్మజ్ఞానం, ఆత్మయే బ్రహ్మ అనేటువంటి జ్ఞానం మహావాక్యాత్ ఏవ తత్వమసి ఇత్యాది మహావాక్యాత్ ఏవ బ్రహ్మాత్మజ్ఞానం. క్లియర్? ఎనీ డౌట్? అపరోక్ష జ్ఞానం కలిగిపోయింది. గురువు బోధించడంలోనే శ్రవణాదేవ, కేవలం శ్రవణం చేయడం వల్లనే అయిపోయింది. ఇదే కదా ఇంతకాలం మనం చెప్పింది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఒకసారి వినండి ఆయన. ఈ ప్రపంచాన్ని అవలోకించడం, ఈ ప్రపంచంలో జరిగేటువంటి మార్పుల్ని ఆకళింపు చేసుకోవడం, ఇక్కడ ఏది పొందినా పోగొట్టుకునేందుకేనని తెలుసుకోవడం, అన్నీ నశించేవనేటువంటి సత్యాన్ని గ్రహించడం, వైరాగ్యాన్ని పొందడం, ఆ తరువాత దీని వెనక ఏదో జగత్కారణం ఉందని ఒకవేళ మనం ఊహలతో కానీ లేదా ప్రవచనైనా ఏదో ఒక విధంగా తెలుసుకోవడం, ఆపాతత జ్ఞానం. అది కలిగిన తరువాత అలౌకికంగా పూజలు, ధ్యానాలు, జపాలు అవన్నీ కూడాను సాగించడం భగవంతుడిని పొందడానికి, ఈశ్వర ప్రాప్తి కోసం. అలాంటి వాటి వల్ల బుద్ధి శుద్ధి పడడం, బుద్ధి శుద్ధి పడిన తర్వాత విశుద్ధమైనటువంటి మనస్సుతో గురువును సమీపించడం. అదీహి భగవో బ్రహ్మేతి, ఓ భగవాన్ నాకు జ్ఞానాన్ని బోధించని అడగడం అహంకారం లేకుండా, గురువు జ్ఞానాన్ని బోధించడం. వీడు శిక్షణ యోగ్యుడై ఉన్నాడు గనక, అంతఃకరణ శుద్ధి ఉంది గనక విచారం ప్రారంభమైన తర్వాత జ్ఞానం కలిగిపోతుంది. గురువు శాస్త్రాన్ని ప్రమాణాన్ని ఇచ్చేగానే తానే బ్రహ్మము అని వాడు అనుభూతిని పొందడం జరుగుతూ ఉంది. ఇదే అద్వైత అనుభూతి. ఇంతే, సింపుల్. అవునా? ఇక్కడ ప్రాక్టికల్ పాయింట్ జనరల్గా మీరు లేవదీసేది, ఏ ఒక్క ఉపనిషత్తు విన్నా కూడా సరిపోతుంది. ఏ ఉపనిషత్తుకు ఆ ఉపనిషత్తే పూర్ణం. ఇట్ ఈస్ ఫుల్ ఇన్ ఇట్ సెల్ఫ్. చెప్పాను కదా మీకు. మరి అట్లాంటప్పుడు ఇన్ని ఉపనిషత్తులు ఎందుకు వినాల్సి వస్తూ ఉంది? చతుస్సూత్రి ఏంటి? చిన్న విషయం అది. ఇక్కడ మనం డిస్కస్ చేశాం. శంకర భాష్యం, ఈశావాస్యం చెప్పాను నేను, కేన చెప్పాను, కట చెప్పాను, ముండక చెప్పాను, మాండుక్య చెప్పాను, తైత్రేయం చెప్పాను, కైవల్యం చెప్పాను. ఏం చెప్పలేదు. ఎన్ని ప్రకరణ గ్రంథాలు చెప్పాము ఇక్కడ. ఏది ఎక్కడ జ్ఞానం కలిగిపోయి ఉండాలా? కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మన సందేహం వస్తుంది, రావాలా? కేవలం వింటేనే జ్ఞానం. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు వింటున్నాను, అది పరోక్ష జ్ఞానంగా కలుగుతుంది కానీ ప్రత్యక్షంగా అవడం లేదు. ఇది పాయింట్. కాబట్టి అపరోక్ష జ్ఞానం అనేటువంటిది బోధలో రాదేమోనని. ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే మొత్తం శాస్త్రం అంతా పోయింది, ఉపనిషత్తులంతా కొట్టుకుపోయినాయి. మళ్ళీ అక్కడ కర్మాపేక్ష కనుక వచ్చిందంటే అద్వైతం ఎగిరిపోయింది. అనంతమైనటువంటి బ్రహ్మాత్మ జ్ఞానంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావు కర్మని? అనంతమైన కర్మని ఎవడు ఆచరించగలడు ఈ ప్రపంచంలో? భగవంతుడు కూడా సాధ్యం కాదు. కర్మ పరిమితం, లిమిటెడ్. మరి ఏంటి అసలు ఇదంతా?
కలగలేదే, అంగీకరిస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు అదే కదా చెప్తున్నాం. స్వామిజీ వింటున్నామా కలగలేదని. విద్యారణ్య స్వామి అంటున్నాడు, అవును ఆయన కలగలేదు. ఎందుకని? నాకే తెలుస్తుంది కదా. మీకు ఎట్లా తెలిసింది స్వామిజీ? నువ్వు చెప్తున్నావు కదా కలగలేదని. పోనీ నా బోధ మీద నీకు నమ్మకం లేకపోయినా నీ మాట మీద నాకు నమ్మకం ఉండాలా లేదా? నువ్వు కలగలేదని చెప్తున్నావు కదా, రియల్. నీ జీవితం చూస్తుంటే నాకు తెలుస్తుంది కదా నీకు కలగడం లేదని. ఎస్, కలగడం లేదు. మరి ఎందుకు అసలు ఈ బోధ అంతా? బోధ వల్ల కలిగి తీరాలి. ఎందుకని? గతంలో ఎంతమంది కలిగిందో ఊహకు అందదు. అందరికి కలిగింది నీకెందుకు కలగకుండా పోద్ది? మరి ఏం చేయాలి? నేను మళ్ళీ వినాలి సార్. వినింది వంట పట్టకపోతే పునః పునః శ్రవణం ఆచరేత్. అది విషయం. ఇప్పుడు అర్థమైంది మీకు? లేదా ఈరోజు చాలా మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అర్థమైంది? ఎందుకంటే ఇన్ని చెప్తాడు స్వామీజీ అని. ఆత్మ 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 ఆత్మ. ఆయనకి బోరు లేదు, మనకు బోరు లేదు. ఆత్మ ఎట్లా బోరు కొడుతుంది? ఇదేం సంసారం ఆ బోరు కొట్టడానికి? అదే కొట్టడంలే మనకు. ఎక్కడ బోరు కొట్టాలని అక్కడే బోరు కొట్టడంలే. చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అయ్యా, గురువు బోధించిన కొందరికి నిలవదు. ఆ కొందరెవరు? అందరూ. కాబట్టి అందరం కలిసి ఎవరు ముందు ఎవరు వెనక, ఎవరు గ్రహించారు, ఎవరు గ్రహించలేదు, ఆ వ్యత్యాసం అద్వైతంలో మనం ఎందుకు చూస్తాం? అందరం ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ సంబంధించిన విషయం. ఒకవేళ అర్థం కాకపోతే, అందరికీ అర్థం కాకపోతే అందరం ఏం చేయాలా? కొందరికి అర్థం కాకపోతే కొందరు ఏం చేయాలనో, అందరికీ అర్థం కాకపోతే అందరం అదే చేయాలా? ఏం చేయాలా? మళ్ళీ వినాలా? స్వామిజీ మళ్ళీ వింటాం, ఇంత కాలం విన్నట్టుగా. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వినాలి నాయన. మళ్ళీ 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 జన్మలెత్తి సాధించుకొని వచ్చావే ఇంత చెత్తని సాధించుకోవడానికి అన్ని జన్మలు ఎత్తినప్పుడు చిత్తును గ్రహించడానికి కొన్నిసార్లన్నా వినాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పండి. బ్యూటిఫుల్ అనాలిసిస్. కమాన్. అస్తు బోధో పరోక్షోత్ర మహావాక్యాత్ తథాప్యసౌ న దృఢః శ్రవణాదీనాం ఆచార్యైః పునరీరణాత్. ఆచార్యైః పునః ఈరణాత్. ఈయన కూడా భలేవాడు. ఎక్కడైనా ఇక్కడ మనల్ని అపార్థం చేసుకుంటారు జనం అని కనుక ఆయన అనిపిస్తే ఆయనకి భలే తమాషా. ఇది అంత సెంట్రల్ గవర్నమెంట్ లాగా ఉంటుంది వ్యవహారం ఒక్కో చోట. ఇక్కడ మనం అపార్థం అవుతామని కానీ అనిపించిందంటే ఎవరి మీద దోస్తాడు తెలుసా? సర్వం శంకరార్పణమస్తు, ఇంకేం లేదు. బ్యూటిఫుల్. చూడండి. అస్తు. ఎస్, అస్తు. బోధ అపరోక్ష అత్ర. అత్ర అపరోక్ష జ్ఞాన విషయే. అది కదా ఇప్పుడు మనకు సబ్జెక్ట్. ఆత్మ సాక్షాత్కార విషయే. పోనీ ఇప్పుడు అర్థమైందే. బ్రహ్మాత్మని జ్ఞాన విషయే. అత్ర ఈ విషయంలో అస్తు బోధ అపరోక్ష. అది అపరోక్ష బోధ అస్తు. అయ్యా, ఇక్కడ అపరోక్ష బోధ అనేది ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఈ అపరోక్ష జ్ఞానము అంటే? మహావాక్యాత్. కేవలం తత్వమసి మహావాక్యం వల్లనే అపరోక్ష జ్ఞానం మనకు కలిగింది. తథాపి అసౌ. తథాపి అయినప్పటికి కూడా అసౌ ఈ అపరోక్ష బోధ న దృఢ. అది విషయం. న దృఢ. తథాపి న దృఢ భవేత్. ఇట్ ఈస్ నాట్ ఫర్మ్. దృఢంగా లేదు. అది ఇప్పుడు దృఢంగా ఉండడం అంటే చలించకుండా ఉండడం.
స్ట్రాంగ్. అంటే చెల్లించకూడదు ఇక, అచలం. మనదంతా చలనమే కదా. ఇప్పుడు జ్ఞానం అంతా అయినదా. ఇంతకీ జీవుడు ఎక్కడ ఉంటాడని, ఎక్కడ ఆ పోతా 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 ఎవడు పక్కన ఉండి అడుగుతాడు, సీట్లో ఉండేవాడిని, బాగా చెప్తున్నాడు స్వామీజీ అంటే, అవును అవును చాలా బాగా చెప్తున్నాడు. ఇంతకీ జీవుడు ఎక్కడున్నాడు అని. వాడు నీ పక్కనే ఉన్నాడు కదా. అవును నా పక్కన ఉండేది నువ్వు కదా అని. అదే జీవుడు. మరి నేనెవరు? నా పక్కన ఉన్నావు కదా, నువ్వు జీవుడివి. బాగుందే. ఇది వ్యవహారం. అంటే దృఢ జ్ఞానం రావడం లేదు. జ్ఞానం ఉంది కానీ అపరోక్ష బోధ అస్తు. చూడండి తమాషా. ఉండొచ్చు, గురువు బోధించేది ఉండొచ్చు సార్. అత్ర ఈ ఆత్మసాక్షాత్కార విషయే, అపరోక్ష జ్ఞాన విషయే మహావాక్యాత్ తథాపి మహావాక్యాత్ కేవలం తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని గురువు శ్రద్ధతో బోధించినప్పుడు శ్రద్ధ కలిగినటువంటి శిష్యుడికి ఆ జ్ఞానం కలగాల. కలగకుండా ఎట్టబోద్ది? కలుగుతుంది కానీ అసౌ బోధ నా దృఢ, స్ట్రాంగ్గా ఉండదు, నిలవదు. మళ్ళీ పోగానే అసౌ న దృఢ. అందువల్ల ఆచార్యై ఎవరు? ఆచార్యై శ్రవణ మనన నిధిధ్యాసాదీనాం శ్రవణాదీనాం పునః ఈరణాత్. పునః అగైన్, మళ్ళీ ఈరణాత్ చెప్పబడింది. కాబట్టి ఆచార్యుల వారే చెప్పారట, అయ్యా అపరోక్ష జ్ఞానాన్ని గురువు బోధించిన తర్వాత కూడాను శిష్యుడిలో దృఢంగా ఆ జ్ఞానం గనక నిలవకపోతే ఆయన చేయవలసినటువంటి పని ఏమిటంటే మళ్ళీ పునః మొదలు పెట్టడమే, అక్షరాభ్యాసం. మళ్ళీ అక్షరతత్వాన్ని అభ్యసించడమే గురుముఖత. అర్థమైంది? ఇక్కడ ఒక ప్రశ్న పడుతుంది, ఏ స్వామికి అపరోక్ష జ్ఞానం కలగడమే మోక్షం అంటారు కదా. అపరోక్ష జ్ఞానాత్ ఊర్ధ్వం శ్రవణాది అభ్యాస కుతః. అపరోక్ష జ్ఞానం కలిగితే మోక్షం వచ్చేయాలి. గురువు అపరోక్ష జ్ఞానం చక్కగా బోధించాడు. పాపం గుండెలు పిండి 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 అటు చూడనీయకుండా ఇటు చూడనీయకుండా తదేకంగా కేవలం వాళ్ళు మాట్లాడకుండా కూర్చున్నప్పటికీ కూడాను రెక్కలు కట్టుకున్న పక్షుల్లాగా సంసారాల మీదకి వెళ్తుండారని ఎక్కడ అర్థమవుతా ఉందో వాళ్ళని ఊరిమి చూసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి కూర్చొని పెట్టి బోధిస్తున్నాడు కదా, కలిగింది కదా. మరి అపరోక్ష జ్ఞానం కలిగిపోయిన తర్వాత మోక్షం అయిపోయింది. మీరు చెప్పిన దాని ప్రకారమే, శాస్త్రోదితం శాస్త్రోక్తం. మళ్ళీ శ్రవణాది అభ్యాస కుతః పడదా ఈ ప్రశ్న? మళ్ళీ శ్రవణం చేయడం ఏందా, ఇదంతా మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం అని అంటే నిజమే నాయన. ఇప్పుడు అది కరెక్టా పాయింట్, ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు కృష్ణుడు లాంటి గురువు, అర్జునుడు లాంటి శిష్యుడు, శుకుడు లాంటి గురువు, పరీక్షితుడు లాంటి శిష్యుడు, ఇట్లా కూర్చుంటే యాజ్ఞవల్కుడు లాంటి గురువు, శ్వేతకేతు లాంటి శిష్యుడు, యమధర్మరాజు లాంటి గురువు, నచికేతుడు లాంటి శిష్యుడు, శంకర లాంటి గురువు, సురేశ్వర లాంటి శిష్యుడు, ఇలా కూర్చున్నారనుకోండి అయిపోతుంది. ఎట్లాగో దశమోసి అయిపోయిందా లేదా? అదే కదా దశమ వృత్తాంతం అంతా. 10వ వాడు దశమో నష్టాన్ని వాడు ఏడుస్తూ ఉంటే దశమోసి అని గురువు చెప్పగానే అపరోక్ష జ్ఞానం కలిగిపోయిందా లేదా? త్వం దశమహ అసి, రే నువ్వే 10వ వాడివి అని సిచ్యువేషన్ తయారు చేసి 1 2 3 4 5 9 పోయినాడు దశమో నష్ట చే దశమోసి త్వం దశమహ అసి, నువ్వే 10వ వాడివి, తత్వమసి. అయిపోయిందా లేదా? అదంతే అపరోక్ష జ్ఞానం. మళ్ళీ వాడు నేను లెక్కెడతానంటే ఏం చేయాలి అప్పుడు? అది పాయింట్ ఇక్కడ, ఇంకేం లేదు. కౌంతేయత్వం తదాపి రాధేయత్వం. ఇప్పుడు తొలి నుంచి రాధేయుడు 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 అని రిటైర్ అయ్యేంత వరకు రాధేయుడిగా ఉండే.
రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గ్రాట్యుటీ తీసుకునేటప్పుడు వాడు కౌంతేయ అని సంతకం చేయాల్సి వచ్చి, అది కదా పాయింట్. అంతవరకు రాధేయుడే కదా సార్. చూసుకోండి, అక్విటెన్స్ అంతా రాధేయ రాధేయ అని ఉంది. ప్రతి నెల రాధేయ అని అక్విటెన్స్ సైన్ చేయడమే. గ్రాట్యుటీ తీసుకునేటప్పుడు కౌంతేయ అని చేయాల్సి వచ్చింది. అప్పుడే తెలిసింది కుంతి కుమారుడని కర్ణుడికి. అంతవరకు వాడు రాధేయుడే. ఇప్పుడు ఒక్కసారి అయ్యా నువ్వు రాధేయుడు కాదు, రాధ నిన్ను పెంచింది, అందుకని నువ్వు రాధేయుడు అయ్యావు, రాధేయ నామధేయుడు నువ్వు, వాస్తవానికి నువ్వు రాధేయుడు కాదు కౌంతేయుడివే, కుంతి కుమారుడు నీవు, నీకు అది తెలియలేదు, ఇప్పుడు తెలుస్తూ ఉంది. చూడండి ఎంత డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కదా. అంతేనా? తెలిసిపోయింది కుంతి కుమారుడని. వాడు అంగీకరిస్తాడేది వేరే విషయం, ఆ కారణాలు వేరే. వాడికి మాత్రం తెలిసిపోయింది కదా, కర్ణుడికి తెలీదు. యుద్ధం చేసినప్పుడే తెలుసు, అర్జునుడికి ఎదురుగా నిలబడ్డప్పుడు కూడా తెలుసు, నేను వాడిని చంపేస్తానంటుంటే కూడా తెలుసు తమ్ముడిని చంపేస్తారని. అర్థమవుతుంది. కాబట్టి తాను కుంతి కుమారుడని తనకు తెలుసు ఇప్పుడు. అంతేగాని ఇప్పుడు వాడు మళ్ళీ రాధేయుడు కౌంతేయుడు కావడానికి ఆయన పోయి మళ్ళీ కుంతి గర్భంలో పడి మళ్ళీ 9 నెలలుండి ఆమె డెలివరీ, ఇదంతా అవసరమా? అదే కదా ఇది. అందువల్ల కుతః అభ్యాసః కుతః అపరోక్ష జ్ఞానాత్ ఊర్ధ్వం. అపరోక్ష జ్ఞానం కలిగిపోయిన తర్వాత అభ్యాసం ఎందుకు, మళ్ళీ శ్రవణాదులు ఎందుకు, దేనికోసం, వాట్ ఫార్? అయ్యా అది అపరోక్ష జ్ఞానం. శ్రవణాదీనం వాక్యార్థ జ్ఞానోత్పత్తి అనంతరం వాక్యార్థ వాక్యస్య అర్థః తత్వమసి ఇత్యాది వాక్యస్య అర్థః వాక్యార్థ జ్ఞానోత్పత్తి అనంతరం జ్ఞానోత్పత్తి అనంతరం శ్రవణాదికం ఏరణాత్. ఆ తర్వాత కూడా నువ్వు శ్రవణాదులను చేయాలి. కారణం హేతువేంటి? నా దృఢ, ఏదైతే నువ్వు విన్నావో అది దృఢంగా నిలవలేదు కనుక మీకేమీ కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత శ్లోకాలు ఉన్నాయి, జస్ట్ లిసన్. ఈరోజే ఐ హ్యావ్ హాఫ్ అన్ అవర్ టైం, డోంట్ వరీ ప్లీజ్. నా దృఢ, దృఢంగా లేదు కనుక చేయాలి. శ్రవణాదీనాం అంటే శ్రవణాది అనుష్ఠానం, శ్రవణ మనన నిధిధ్యాసనాది నిధిధ్యాస ఇత్యాది అనుష్ఠానం కుర్యాత్, చేయక తప్పేది లేనే లేదు అని ఆచార్యై పునః ఏరణాత్. ఆచార్యై శంకరాచార్యై. ఎక్కడ సార్? వాక్య వృత్తౌ. ఇప్పటి వరకు దీంట్లో వచ్చే శ్లోకాలన్నీ ఆచార్యులు అన్నీ కోట్ చేసేటన్ని వాక్యవృత్తి గ్రంథంలో నుంచే కోట్ చేస్తూ ఉండాలి. అంటే ప్రధానంగా తృప్తిదీప ప్రకరణం దాని చుట్టే తిరుగుతూ ఉంది కనుక దీనికి సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా వాక్యవృత్తి గ్రంథంలోనే ఉండడం చేత వాక్యవృత్తిని కోట్ చేస్తున్నాడు. వాక్యవృత్తిలో అంటే ఇప్పుడు శాస్త్రంలో ఉందా లేక మీ కల్పన అనేది కదా డౌటు. అయ్యా శాస్త్రంలోనే ఉంది, అప్రమేయం అనాదిం ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని తీసుకొని వచ్చి ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మీతి పురుష అక్కడ తీసుకొచ్చి కనెక్ట్ చేశాడు. అయినా అపరోక్ష జ్ఞానం కలిగినా కూడాను అది దృఢంగా నిలవలేదన్నాం, కాబట్టి శ్రవణాధికం చేయాలి అంటున్నాం అని. అంటే మళ్ళీ చేయమంటే ఏమనుకుంటారోనని ఇది ఆచార్యుల వారు కూడా చెప్పారయ్యా అన్న. ఎక్కడ చెప్పారండి? వాక్యవృత్తవు, వాక్యవృత్తి గ్రంథం, వాక్యవృత్తి గ్రంథంలో చెప్పారు. చెప్పారా? అది కూడా మీరేమన్నా సృష్టిస్తున్నారా? కమాన్. అహం బ్రహ్మేతి వాక్యార్థ బోధో యావదృఢీ భవేత్ శమాది సహితస్తావత్ అభ్యసేత్ శ్రవణాదికం. ఇంకే దిస్ శ్లోక ఈజ్ ఫ్రమ్ వాక్యవృత్తి, ఆచార్యుల వారిది శ్లోకం. అహం బ్రహ్మేతి వాక్యార్థబోధ యావత్ దృఢీ భవేత్ శమాది సహిత తావత అభ్యసేత్ శ్రవణాదికం. శంకరుల వారి రచనా వైభవం ఏంటంటే విషయం ఎంత జటిలంగా ఉండినా చెప్పే స్టైల్ ఉంది చూసారా, రచన అంత సింపుల్గా ఉంటుంది, చిన్న పిల్లలకన్నా అర్థమవుతుంది. ఎప్పుడు ఆచార్య హృదయం అట్లుండాలి అంటాను. ఊరికనే చకరణికర విదారితమస్తమస్తమస్తిష్కమన గోరును కానీ టీవీలో పోయి చెప్పు పద్యాలు
ఇక్కడ కాదు. జ్ఞానం కావాలంటే వినేవాడికి అర్థం కావాలి సార్. ఎంత క్లియర్గా ఇప్పుడు ఇన్ని శ్లోకాలు చూచారు కదా మీరు, విద్యారాయణ స్వామి ఎంత బొంబాస్టిక్గా వస్తుంది లాంగ్వేజ్కి. ఇక్కడ చూడు ఎంత క్లియర్గా ఉందో. యావత్ ఎంతవరకైతే అహం బ్రహ్మ ఇది వాక్యార్థబోధ, ఎంత క్లియర్గా చూడండి. నేనే బ్రహ్మము అనేటువంటి వాక్యస్య అర్థబోధ, అహం బ్రహ్మాస్మి ఇది వాక్యస్య అర్థబోధ, అది అహం బ్రహ్మేతి వాక్యార్థబోధ, నేనే బ్రహ్మము అని అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఉంది కదా, ఆ బోధ యావత్ ఎంతవరకైతే దృఢీభవేత్ దృఢంగా ఏర్పడుతుందో, తావత్ మూడో లైన్ ఉంటుంది, శమాధి సహిత స్థావత్, శమాధి సహిత తావత్, తావత్ అంతవరకు ఎంతవరకైతే దృఢంగా ఏర్పడుతుందో తావత్ అంతవరకు ఏం చేయాలి? శ్రవణాదికం అభ్యసేత్, శ్రవణాదుల్ని అభ్యసించాలి. శ్రవణం మననం నిధిధ్యాస మళ్ళీ కొనసాగించాలి. ఎట్లా? అయ్యా ఉప్మా తినాలంటే దేంతో తినాలి? చట్నీయా సాంబారా? మళ్ళీ అనుపానంలో అట్లాగే దేంతో కలిపి? శమాధి సహిత, శమాధమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానాలు. కాబట్టి ఇటువంటి లక్షణాలన్నీ కూడాను శమాధి గుణాలను సహిత వాటితో కలుపుకొని ఎంత అర్థవంతంగా ఉందో చూడండి. ఎందుకు తెలుసా? సరేనంటే మళ్ళీ వింటాము, ఇంతకుముందు విన్నాము అర్థం కాలేదు, మళ్ళీ వింటాం, మళ్ళీ ఇది ఎందుకని. అప్పుడు వింటే ఎందుకు అర్థం కాలేదంటే ఇది లేదు, దట్ ఈజ్ శంకర. ఇప్పుడు విన్నారు కదా, ఎట్లా విన్నారు? అంతఃకరణ శుద్ధి లేకుండా విన్నారు. అది ఎవరికన్నా అర్థం కాలేదంటే అంతఃకరణ శుద్ధి లేదు. అంతఃకరణ శుద్ధి ఎందుకు లేదు చెప్పండి? సో అది ద్వేషం ఉండింది, రాగం ఉండింది, సరే తితిక్ష లేదనే కదా. నేను నిజమా కాదా అని విన్నాను, శ్రద్ధ లేదనే కదా. చెప్పండి. శమం లేదు మనోనిగ్రహం, దమం లేదు ఇంద్రియ నిగ్రహం, శమ దమ ఉపరతి తితిక్ష స్వధర్మానుష్ఠానం లేదు, చెప్పండి. కాబట్టి శమము దమము ఉపరతి స్వధర్మానుష్ఠానం, ఎందుకంటే బహిరంగ సాధన కదా. అటువంటి శమాధి షడ్గుణాలని తయారు చేసుకుంటే గురువు చెప్పేది అదే అంతఃకరణ శుద్ధి, చిత్తస్య శుద్ధయ కర్మ. చూడండి ఎంత కనెక్షన్, శాస్త్రం ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. అర్థం కాకపోతే కన్ఫ్యూజన్ అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి అది లేకపోవడం వల్లనే చెప్పినా అర్థం కాలేదు కనుక ఇప్పుడు మళ్ళీ రాండి, మొదటికి రాండి అంటే శ్రవణానికి మొదటికి రావడం అంటే శ్రవణానికి ముందే ఉంది చిత్తశుద్ధి కోసం, చిత్తస్య శుద్ధయ కర్మ. అది కూడా సైడ్ బై సైడ్ జరగాలి. మొన్న చెప్పాను చూసారా మీకు ఒక 5-6 ఉపన్యాసాల క్రితం, వింటూ ఉండాలి, సాధన తీవ్రతరం చేయాలి, ఆ సాధన వల్ల ప్రతిబంధకాలు తొలుగుతూ ఉండాలి. ఎంతగా ప్రతిబంధకాలు తొలుగుతూ ఉంటే అంతగా వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి యావత్ అహం బ్రహ్మేతి వాక్యార్థ బోధ యావత్ దృఢీభవేత్ తావత్ శమాధి సహిత శ్రవణాధికం అభ్యసేత్. అది అంతవరకు చేయక తప్పదని యదుక్తం ఆచార్యై. అది ఈ విధంగా ఆచార్యుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం మళ్ళీ మొదలుపెట్టి చేసుకోవాలి. ఎందుకని ఎప్పటికైనా సరే బ్రహ్మజ్ఞానం అనేది కలగకపోతే, మోక్షం అనేది కనుక ప్రాప్తించకపోతే జన్మలు ఇలాగే నడుస్తూ ఉంటాయి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః ఇక జీవితం అంతా దుఃఖమయంగానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒక రకమైనటువంటి బంధువులు, మనవళ్ళు, మనవరాళ్ళు, గ్రనైట్ రాళ్ళు తలల పగల కొట్టుకోవడానికి ఇవన్నీ ఇప్పుడున్నాయి. గత జన్మలో ఇంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. మన అదృష్టం ఏంటంటే అవి జ్ఞాపకం లేవు. కానీ ఒక్కటన్నా జ్ఞాపకం చేసుకుంటే మంచిది. రాబోయే జన్మల్లో ఇవి కూడా ఉండవు. ఏది? ఈ గ్రనైట్ రాళ్ళు ఉండవు. రేపు ఇంకా పవర్ఫుల్ రాళ్ళు వస్తాయి. ఇలా కొట్టించుకుంటూ పోవడమే జీవితం అంతా.
ఎన్ని జన్మలెత్తినా ఈ దుఃఖమే తప్ప ఏదో ఒక రోజు నాకు మోక్షం కావాలని తిరుగుతాడు. మోక్షమే భూయాతి తీర్చా, అప్పుడు వాడు ముముక్షు అవుతాడు. అంతవరకు దెబ్బలు తింటావా? తిను ఓపికంటే. అంతవరకు దుఃఖపడతావా? పడు సార్, సహనం ఉంటే. ఎవరు తిన్నారు? ఎవరు వీళ్ళు? యథేచ్ఛసి తథాకురు. లేదంటావా? తరిస్తావా? ఆనందాన్ని అనుభవిస్తావా? కమాన్, స్టార్ట్ చేయ. మళ్ళీ ఏదైతే గురువు చెప్పినా వినకుండా పిచ్చి చేష్టలు చేశావో దానికి స్వస్తి చెప్పి అంతా తెలిసిన అహంకారంతో విర్రవీగడం కాకుండా నేను మొదలు పెట్టాలి. మళ్ళీ నేను పూజ చేయాలి, నేను సాధన చేసుకోవాలి, నేను ఈ లక్షణం ఏర్పాటు చేసుకోవాలి. అందువల్ల ఎవరింట్లో వాళ్ళ దీపాన్ని వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకోవాలి అని ఒకరు చెప్పొచ్చేమో కానీ మన ఇంట్లో దీపం వచ్చి వాళ్ళు వెలిగించలేరు. ఇలా సహాయం చేయొచ్చు, మరి ప్రతిరోజు వచ్చి వెలిగిస్తాడా? అంతే ఇక్కడ కూడా. కాబట్టి సమాధి సహిత తావత సమాధి సహిత శ్రవణాధికం అభ్యసిస్తూ పోవాలి. ఓకే స్వామీజీ, బాగుంది. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సమాధి సహిత అన్నప్పుడు మళ్ళీ అన్నీ జరగాలి. కొందరు అంటుంటారు అంతా బ్రహ్మమే కదా, పూజ చేసేవాడు బ్రహ్మమే, పూజింపబడేవాడు బ్రహ్మమే, పూలు బ్రహ్మమే. ఓకే ఓకే అని అంటుంటారు. అది తమాషా వేదాంతం, అది పిచ్చి వేదాంతం. అర్థమైంది? మళ్ళీ వాడి జీవితంలో అంత ఉండదు. అందుకని అట్లా కాకుండా, ఆ పిచ్చి వేదాంతం కాకుండా దీనికి కారణాలు ఉన్నాయి సార్. గురువు బోధించిన అపరోక్ష జ్ఞానం మనలో స్టే కాకుండా పోవడానికి, మన బుద్ధిలో నిలవకుండా పోవడానికి కారణాలు లేకుండా పోలేదు. హేతవః సంతి, కారణాలు ఉన్నాయి. దేర్ ఆర్ కాజెస్. వాట్ ఆర్ దే? బాఢం సంతి హ్యదార్ఢ్యస్య హేతవః సృత్యనేకత అసంభావ్యత్వమర్థస్య విపరీతా చ భావన. కాబట్టి ఎప్పుడైతే ఆచార్య వారు చెప్పేశారో అక్కడ మనకు కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ అభ్యసించని మరో మార్గం లేదని ఇప్పుడు చెప్తున్నారు. బాఢం సంతి హి అదార్ఢ్యస్య అంటే బోధ అదార్ఢ్యస్య అంటే దృఢీభవేత్ కాదు, నా దృఢీభవేత్. దృఢంగా లేకపోవడానికి, దార్ఢ్యం లేకపోవడానికి, అదార్ఢ్యస్య. అదండి బాఢం. బాఢం అంటే ఎస్, నిజమే. బాఢం అంటే నిజమే, నిజమేనండి. శ్రవణాధికారులు ఎందుకు చేయాలంటే నిజమే మీరు చెప్పేది, అవరోధాలు ఉన్నాయి, మాకు అర్థమవుతూ ఉన్నాయి, గురువు చక్కగా బోధించినా మాకు ఎక్కలేదు. బాఢం, దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ట్రూ. బాఢం హి ఏంటంటే అదార్ఢ్యస్య, జ్ఞానం దృఢంగా మాలో నిలవకపోవడానికి హేతవః, కారణాలు, హేతవః సంతి, ఉన్నవి. చూచారా? క్లియర్. కాబట్టి గురువు అందించినటువంటి జ్ఞానం, అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో అది చక్కగా అందింది, కానీ అది మాలో దృఢంగా నిలవలేదు. అలా నిలవకపోవడానికి అదార్ఢ్యస్య, దార్ఢ్యం లేకపోవడానికి అదార్ఢ్యస్య హేతవః, కారణాలు సంతి, ఉన్నాయి. హేతు ఉంది, లేకుండా పోలేదు. హేతవః సంతి. ఏమిటవి? 3 కారణాలు ఉన్నాయి. శృత్యనేకత నంబర్ 1. సెకండ్ లైన్లో శృతి అనేకత, అనేకత శృతి. శృత్యనేకత నంబర్ 1. నంబర్ 2 అసంభావ్యత్వం అర్థస్య. అర్థస్య ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, ప్రమేయస్య. అర్థస్య అంటే ప్రమేయస్య అసంభావ్యత్వం. కాబట్టి అనేకమైన శృతులు, శృతి వాక్యాలు. రెండవది, ఈ బ్రహ్మత్వ జ్ఞానం ఏదైతే ప్రమేయం నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో దానికి సంబంధించినటువంటి సందేహాలు, విపరీతచ భావన. కాబట్టి సందేహం ఉండడమే కాదు, అక్కడ ఉన్నది ఒకటైతే మరొకటిగా ఊహించుకునేటువంటి విపరీత భావన. ఈ 3 కారణాల చేత క్లియర్. శృతి అనేకత, శృతులు అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఒక దాంట్లో ఏమో మనసై వేదమాప్తవ్యం, ఇంకో దాంట్లో ఏమో యన్మనస నమనతే. చూడండి ఎంత కాంట్రడిక్షన్. ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే
కాబట్టి శృతులు ఆయా సందర్భాలను బట్టి అనేక విధాలుగా చెబుతూ పోతాయి. వాటన్నిటినీ ఒక్క చోటకి తీసుకొచ్చి ఒకే దారంలో గుచ్చేటువంటి సువర్ణ సూత్రం అంటారు దాన్ని శాస్త్రంలో. ఆ సువర్ణ సూత్రం గురువు దగ్గర ఉంటుంది. మనం వ్యక్తిగతంగా అర్థం చేసుకోవాలంటే మనం అర్థం చేసుకోలేం. అందువల్ల శృతి అనేకత, శృతులు అనేకం చెప్తా ఉన్నాయండి అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో శృతి మనకు ప్రమాణం కదా, దాని విషయంలో సందేహం వచ్చేస్తుంది. ప్రమాణగత సంశయము, దాని పేరు శాస్త్రంలో ప్రమాణగత సంశయ అస్తే. నెంబర్ 1. కాబట్టి ప్రమాణం ఏదైతే ఉందో శాస్త్రం, దాని విషయంలో సంశయాలు ఉంటాయి. ఇప్పుడు అందరికీ మోక్షమే కావాలి నాయన, మోక్షం కాని వాళ్ళు ఎవరు? మోక్షం కాదు, వద్దు, అవసరం లేదని శాస్త్రం వింటారు ఎవరన్నా? శాస్త్రం వినేవాడికి ఎవరికైనా మోక్షం కావాలి. మరి మార్గం ఏంటి అని ఆలోచించినప్పుడు తమాషా చూడండి. ఒక గురువు కర్మే మార్గము, ఒక గురువు జ్ఞానమే మార్గము, జ్ఞానాదేవత కైవల్యము. ఇంకొకడు సముచ్చయ మార్గం, జ్ఞాన కర్మ సముచ్చయం, సింథసిస్ ఆఫ్ బోత్ భక్తి అండ్ జ్ఞాన. ఎట్లా చేయాలి చెప్పండి? అదే జరుగుతుంది కదా. ఇప్పుడు నువ్వు శృతి మందిరంలో కనుక వచ్చి కూర్చున్నావంటే నీకు అద్వైత బోధ తప్ప రెండవ బోధ ఎక్కడానికి అవకాశం లేదు. అదే ఎక్కడో కూటమిలో పోయి కానీ కూర్చున్నావు అనుకో, కూటం, అది ఏ కూటం అన్నా కావచ్చు, ఆ కూటంలో ఎత్తుకోవడమే నువ్వు వేరు దేవుడు వేరనే స్టార్ట్ అయిపోద్ది. లాస్ట్లో పులిహోర ప్రసాదం తినేసి వెళ్ళిపోవడం, చక్కెర పొంగల్ తినేసి ఏం చేస్తామో చెప్పండి? అక్కడ చెప్పేది ఇదే ఉపనిషత్తు, ఇక్కడ చెప్పేది ఇదే ఉపనిషత్తు, ఇదే భగవద్గీత, ఇదే బ్రహ్మసూత్రాలు. నేను చెప్పేది అంటే ప్రమాణం ఒకటే అయినా, శాస్త్రం గీత భగవద్గీత ఒకటే అయినా ఇన్నెందుకు పుట్టుకొస్తున్నాయి? వీటిలో పడిపోయినారనుకోండి, ప్రమాణగత సంశయం అంటే శాస్త్రం మీదనే సందేహం స్టార్ట్ అవుద్ది. శృతి అనేక విధాలుగా శృతి చెప్తూ పోతుంది, శాస్త్రం అర్థం కాక యాతన అయిపోతూ ఉంటుంది. అసంభావ్యత్వం అర్ధస్య అంటే ప్రమేయస్య, ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో బ్రహ్మం, దానికి సంబంధించి ఇంతకుముందు ప్రమాణగత సంశయం, ఇప్పుడు రెండవది ఏం తెలుసా? ఇది అసంభావ్యత్వం అర్ధస్య అంటే ప్రమేయం, బ్రహ్మం కదా, బ్రహ్మ విషయంలో ప్రమేయం కదా బ్రహ్మ, ప్రమేయగత సంశయం. ఈ జగత్కారణం బ్రహ్మేనా లేకపోతే కాదా? జగత్కారణం బ్రహ్మ అస్తి అంటున్నాం మనం. సాంఖ్యం వస్తే, వైశేషికం వస్తే, అణువుల సముదాయంతో జగత్తు ఏర్పడింది, ప్రధానమే సృష్టికి మూల కారణము, బ్రహ్మము కాదు, ప్రకృతియే మూల కారణము, సాంఖ్యం. ఈ సాంఖ్యం, వైశేషికం, కణాదుడు ఇవి వచ్చాయనుకోండి, అద్వైతానికి భిన్నంగా పోతూ ఉంటాయి. కాబట్టి ప్రమేయం విషయంలో ఏ భగవంతుని గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామో అక్కడ అనేకమైనటువంటి సంశయాలు బయలుదేరే అవకాశం ఉంది. ప్రమాణగత సంశయం, ప్రమేయగత సంశయం. ఎవరినైతే మనం పొందాలనుకుంటున్నామో ఆ భగవంతుడికి సంబంధించినటువంటి సంశయం, ఆ పొందడానికి ఏదైతే శాస్త్రం ఉందో శాస్త్ర విషయంలో సంశయం, విపరీత భావన. చూచారా? కాబట్టి ఇవన్నీ తయారైపోతూ ఉంటే విపరీత భావన, వీటి మధ్యలో నిలిచే అవకాశం లేదు. కాబట్టి ద్వైతము అది ఇది ఇన్ని రకరకాలుగా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అదార్ఢ్యస్య, దృఢంగా జ్ఞానం నిలవకపోవడానికి హేతవః కారణాలు సంతి, ఉన్నవి. అవేమిటంటే ఇవి. అంతేనా? ఇంకా శాఖాభేదాత్ కామభేదాత్ శృతం కర్మాన్యథాన్యథా ఏవమత్రాపి మా శంఖి ఇత్యతః శ్రవణమాచరేత్. శాఖాభేదాత్. చూడండి, ఇంతకుముందు ప్రమాణగత సంశయం, ప్రమేయగత సంశయం, విపరీత భావన, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా ఉన్నాయి ఏంటంటే శాఖాభేదం. తమాషా, ఇది దానికి సంబంధించింది కాదు, ఇది మీకు ఒక కంపారిజన్. శాఖాభేదాత్ కామభేదాత్ కర్మ అన్యథా శృతం. ఓకే, శాఖాభేదాత్ కామభేదాత్ కర్మ అంటే కర్మ అని ఉండదు కదా,
కర్మ అన్యథా అన్యథా శ్రుతం. అది అంటే శాఖాభేదం వల్ల, కామభేదం వల్ల కోరిక శృతుల యందు కూడా, అంటే వేదాల్లో కర్మలు అన్యథా అన్యథా అంటే అనేక విధాలుగా చెప్పబడి ఉన్నాయి. ఏవమత్రాపి మా శంకి ఇది అతః శ్రవణమాచరేత్. కానీ ఈ విధమైనటువంటి అంటే కర్మకాండలో కర్మకాండలో శాఖాభేదం ఉంటుంది. శాఖాభేదం అంటే ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఏ శాఖ అండి అంటారు, చెప్తుంటారు కదా, యజుశాఖాధ్యాయి అంటుంటారు మనోడు. అహం అభివాదే అంటుంటారా. యజుశాఖాధ్యాయి అంటే యజుర్వేదానికి సంబంధించిన ఆ వంశం వాళ్ళంతా కూడాను యజుర్వేదాన్ని, అందులో అది శుక్ల యజుర్వేదం కావచ్చు, కృష్ణ యజుర్వేదం కావచ్చు, దాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు, అందువల్ల యజుశాఖాధ్యాయి. అట్లాగే ఋగ్వేదం, సామవేదం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు ఆ విధమైనటువంటి కర్మల్నే ఆచరిస్తూ పోతారు. కాబట్టి ఋగ్వేదానికి సంబంధించిన, ఋగ్వేద శాఖకు సంబంధించినటువంటి వాడు ఏ విధమైనటువంటి హోమాలు యాగాలు చేస్తాడో సామవేదానికి సంబంధించిన వాడు అవి చేయడు. వాటి శాఖలో ఏవైతే ఉంటాయో అవి చేస్తాడు. ఇవి మౌలికంగా వీటికి వాటికి భేదం ఉంటుంది. అదే యజుశాఖకు సంబంధించిన వాడు అటు ఋగ్వేదానికి కాకుండా ఇటు సామవేదానికి కాకుండా వాడితోటి పెట్టుకుంటాడు. అథర్వణ వేదానికి సంబంధించిన వాడు వాడిది చేస్తూ పోతాడు. కాబట్టి ఎవరికి ఏది కావాలో అది చేసుకుంటూ పోతారు. ఆ ప్రక్రియలు కూడాను శాఖలను బట్టి భేదం ఉంటుంది. శాఖాభేదాత్ యదృచైవ హౌత్రం క్రియతే. ఇదంతా వేదంలో. యదృచైవ హౌత్రం అంటే, హౌత్రం అంటే హోత. ఇక్కడ హోత చేసేటువంటిది హౌత్రం. హోతాని ఎవడిని అంటారు అంటే ఋగ్వేద శాఖకు సంబంధించిన వాడు హోత. ఋగ్వేద శాఖకు సంబంధించి ఆ మార్గంలో ఎవడైతే ఉంటాడో వాడిని హోత అంటాడు. వాడు చేసేటువంటి హోమాలన్నీ కూడా హౌత్రం. హోత చేసేటువంటిది హౌత్రం. సామ్నోద్గీతం, సామవేదానికి సంబంధించిన వాడు ఉద్గీత. కాబట్టి వాడిని ఉద్గీత అంటాడు. అంటే వాడు సామవేదంలో ఏ విధమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయో ఆ ప్రక్రియలను ఆచరించుకుంటూ పోతాడు. అట్లాగే యజుషాధ్వర్యవం, అధ్వర్యు యజుర్వేదాన్ని, యజుర్వేద శాఖని అనుసరిస్తూ పోయేటువంటి వాడు. ఈ శాఖాభేదాత్. కాబట్టి నీది ఋగ్వేద శాఖ, లేకపోతే యజుశాఖ, లేకపోతే నువ్వు సామశాఖవే, ఏ శాఖకు సంబంధించిన వాడు, అవి భేదంగా ఉంటాయి కనుక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇటువంటిది ఎక్కడ ఉంటుందంటే కర్మ మార్గంలో ఉంటుంది. ఎక్కడుంటుంది? కర్మ మార్గంలో ఉంటుంది. కాబట్టి శాఖాభేదాత్ కదా. కామభేదాత్, ఇప్పుడు వీళ్ళు చేసే యాగాలు ఇవన్నీ కూడాను కామభేదాత్ సార్. అంటే కారీత్యా వృష్టికామో యజేత, కారీత్యా వృష్టికామో వృష్టికామ. వర్షాలు బాగా పడాలి అనేవాడు ఎవడైతే ఉండాడో వాడు కారీత్యా వృష్టికామో యజేత, వృష్టికామ కారీత్యా యజేత. అది ఇంకేం లేదు. అంటే కారీరి అనేటువంటి హోమం చేయాలి వాడు. అది కారీత్య అంటే కారీరి అనేటువంటి హోమాన్ని వాడు చేస్తే వర్షం పడుతుంది. ఎవడు చేస్తాడు ఇది? వర్షం కావాలనుకునేవాడు. వర్షం వద్దనుకునేవాడికి అది అవసరం లేదు. అది కామభేదాత్. వృష్టికామో ఏ చేత, వృష్టికామ ఎవరికైతే వర్షాలు కావాలని ఉంటాయో వాడు చేస్తాడు. అట్లా కాకుండా శతకృష్ణలం. శతకృష్ణలం అనేది ఇది ఒక యాగం, ముసలోళ్ళు చేస్తూ ఉంటారు. ఇది శతకృష్ణలం ఆయుష్కామ. ఆయుష్కామ లంచ్ పెట్టి నాకు ఇంకా ఆయుర్దాయం పొడిగించబడాలా, చనిపోతానేమో అనుకున్నాడు అనుకోండి, అటువంటి వాడు ఆయుష్కామ శతకృష్ణలం యజేత. ఆ శతకృష్ణలం అనేటువంటి యాగాన్ని వాడు చేసుకుంటూ పోతాడు. కాబట్టి ఎవరికైతే వర్షం కావాలనో వాడు కారీరి యాగాన్ని చేస్తూ ఉంటాడు. ఎవరికైతే ఇట్లా ఆయుష్కామ నాకు ఆయుర్దాయం పెరగాలనుకుంటుంటాడో వాడు శతకృష్ణలం చేస్తూ ఉంటాడు.
వీడు అది చేయడు, వాడు ఇది చేయడు. కామభేదాత్ అత్రాపి థర్డ్ లైన్ ఏవం, ఈ విధంగా అత్రాపి మా శంకి, ఆడ శంకి అని ఉండదు దీర్ఘం, మీరు కొట్టి శంకి అని రాసుకోబాకండి, దట్ ఈస్ రైట్. అది నాయన దీర్ఘం ఉండాలి అంతే. మా శంకి ఇతి అతః శ్రవణం ఆచరేత్, సంధి. అందువల్ల ఏవమత్రాపి మా శంకి, శంకి అంటే సందేహం, ఈ విధమైన సందేహం నీకు అవసరం లేదు. మా శంకి, సందేహ మా, సంశయ మా, నీకు సంశయము అవసరం లేదు నాయన. అది ఎందుకంటే అది కర్మ మార్గంలోనే. అది ఇక్కడ ఇది అతః శ్రవణమాచరేత్, ఇక్కడ మాత్రం ఆ విధమైనటువంటి సందేహాలకి అవసరం లేదు గనక శ్రవణం చేసుకుంటూ పోలే. తస్మాత్ పునః శ్రవణాధికం ఆవర్తయ, ఆవర్తనీయం ఇత్యర్థ. కాబట్టి శ్రవణ మన నిధిధ్యాసల్ని నువ్వు ఆవర్తనీయం, మళ్ళీ మళ్ళీ దృఢమయ్యేంత వరకు అవి చేసుకుంటూనే పోవాలి. ఎందుకంటే ఇది కర్మకాండ కాదు, జ్ఞానకాండ. జ్ఞానకాండ అంటే జ్ఞానస్య వస్తుతంత్రత్వాత్. జ్ఞాపకం ఉందే వస్తుతంత్రం ఏంటో? కర్మతంత్రం అంటే నీ విల్లు ఉంటుంది, నీ ఇచ్ఛ ఉంటుంది. వస్తుతంత్రంలో ఇచ్ఛ లేదు సార్. వస్తువు జ్ఞానము ఒక్కటే. ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానము ఒక్కటే. ఈశ్వర జ్ఞానము కలిగితే ఈశ్వరుడేంటో నీకు తెలిసిపోతుంది. బ్రహ్మ జ్ఞానము కలిగితే బ్రహ్మమేమిటో నీకు తెలిసిపోతుంది. కాబట్టి కేవలం వస్తువు ప్రధానం, కానీ నీ ఆలోచన ప్రధానం కాదు గనక వస్తుతంత్రం, జ్ఞానస్య వస్తుతంత్రత్వాత్. కాబట్టి జ్ఞానంలో వస్తుతంత్రమే గనక కర్మతంత్రం లేదు. కాబట్టి వాటిల్లో భేదాలు ఉన్నాయి గనక నీకు మార్పు చేసుకుని పోయే అవకాశం ఉంది. ఇక్కడ ఏమీ భేదం లేదు. శ్రవణం, బ్రహ్మజ్ఞానాన్ని గురుముఖత శ్రవణం చేయాలి, నో డిఫరెన్స్. ఇక్కడ ఆ విధమైనటువంటి కామభేదాలు కానీ శాఖాభేదాలు కానీ ఉపనిషత్ ప్రతిపాదిత బ్రహ్మ విషయే, ఉపనిషత్ ప్రతిపాదిత వేదాంత ప్రతిపాదిత బ్రహ్మ విషయే మా శంకి. అవసరమే లేదు నీకు ఆ విధమైనటువంటి సందేహం, అవసరం లేదు. క్లియరా? కాబట్టి శ్రవణం చేస్తే నీకు జ్ఞానం కలిగిపోతుంది నువ్వు అర్హుడు అయితే. శ్రవణం చేసినా జ్ఞానం కలగదు అనర్హుడు అయితే. అట్లాగని వదిలిపెట్టడానికి అవకాశం లేదు, మోక్షం కావాలి కనుక. కాబట్టి పునః శ్రవణం ఆచరేత్. ఎట్లా? శమాది గుణసహిత శ్రవణాధికం అభ్యసేత్ ఇత్యర్థ. ఇంక ఇప్పుడు ఏం కావాలి మీకు? ఇంకా వాట్ నెక్స్ట్? వాట్ ఈజ్ శ్రవణం? బిగ్ సబ్జెక్ట్. వాట్ ఈజ్ శ్రవణం? ఏంటి అసలు శ్రవణం ఏంటి? ఏంది స్వామీజీ ఇంత కాలం విని శ్రవణమే మాకు తెలియదు అనుకుంటారా? వింటారా? వినిపిస్తాం. ఏం వినిపిస్తారు? ఇప్పుడు వింటూ ఉంటే ఒక దశలో మోగపోతాం. అట్లా ఈ శ్రవణాన్ని గురించి స్టార్ట్ చేస్తాడు. శ్రవణమే కదా సాధన, శ్రవణ సాధన స్టార్ట్ చేస్తాడు ఆయన. ఇక్కడి నుంచి ఉపనిషత్తులు తొంగి చూస్తాయి, భగవద్గీత ముఖ్యంగా భగవద్గీత తొంగి చూస్తుంది, యోగ వాసిష్టం తొంగి చూస్తుంది. ఆ శ్లోకాలు వచ్చినప్పుడు నేను అవి ఎక్కడెక్కడో మీకు చెప్తూ పోతూ ఉంటా. శ్రవణంలో ఎక్కడెక్కడ ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయో అవన్నీ ఊరికే పొరలు తీసినట్టుగా తీసేస్తూ ముందుకు పోతాడు. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. 100 శ్లోకాస్ అయినాయి ఈరోజుకి, ఇంక 200 ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.